మీరున్న చూడండి, తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నేను తండ్రి అబ్బా అని పిలిచేటువంటి ఒక గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు. నిజముగానే మాలో ఉన్నటువంటి ఆ అంతరంగము నీలో ఉన్నటువంటి అంతరంగంతో సంభాషించినప్పుడు నిజముగా మీరు మాతో జరిగించుతున్నటువంటి ఈ ప్రత్యేకమైన ఈ సంభాషణ బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఇంతవరకు సాక్ష్యములలోనేమి కీర్తనలలోనేమి అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి నీ నామము కేవలం నీ యొక్క సమస్తమైన నీ ఆత్మ మాత్రమే ఇక్కడ ఉన్నతమైనటువంటి స్థితిలోకి హెచ్చింపబడి ఉన్నదని నమ్ముతా ఉన్నాము. వాక్య భాగంలోకి వెళ్ళబోచుండగా నీ కృప చేత నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిజముగానే నీ చిత్తానుసారంగా నడిచినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాము. దయచేసి కనికరం చూపండి, శక్తిని అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి. ఆత్మీయమైన శక్తితో ముందుకు కొనసాగించబడే స్థితిగతులు ఈ స్థలంలో మీరు కలిగింపచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిపైన కూడా గ్రహింపు శక్తిని, బోధింపదగిన ఆత్మను నాకును మా మధ్యలోని ఆత్మ ఉపస్థితి కలిగింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆ మెక్కుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం. ఇంతవరకు కూడా ఆత్మ సంబంధమైన చక్కటి కీర్తనలు పాడినారు, సాక్ష్యములు చెప్పారు. కృతజ్ఞతగా మీ గుప్పిలు విప్పి కానుకలు సమర్పించుకోవడంలో కూడా భాగస్వాములయ్యారు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని నడిపించున్న విధానమును బట్టి ఆయనకు మాత్రమే ఘనత, స్తుతి, మహిమలు ఎల్లప్పుడూ చెందును గాక. ఆమేన్. చాలా సంతోషం. చదవబడిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే మార్లు ఈ లేఖన భాగాన్ని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తరచుగా చూస్తున్నప్పుడు ఇదివరకు కూడా యెషయా గ్రంథంలో ఒక ప్రత్యేకమైన లేఖన భాగాన్ని మేము ముందు ఉంచడం జరిగింది. ప్రభువు యొక్క ఆత్మ ఆయన పైన ఉండను, అంతేకాకుండా ఆయన పైన బుద్ధియు, జ్ఞాన వివేచములు, భయభక్తులు కలిగించే ఆత్మయు ఆయన పైన ఉంచపెట్టబడ్డది అని చదివిన లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ ఒకటే కానీ విధానాల రీతిలో, కార్యాల రీతిలో అనేకమైన పాలనగా విభజించబడుతూ వస్తూ ఉంది. ఇదివరకు చెప్పినట్టుగా వ్యక్తి ఒక్కడే కానీ తన భార్యకు భర్తగాను, పిల్లలకు తండ్రిగాను, తన తల్లిదండ్రులకు ఎలాగో కుమారుడిగా ఉంటున్నాడో జాగ్రత్త గమనించాలి. ఎలా ఉంటున్నాడో ఆ విషయాన్ని మనం ఇదివరకు గమనించాలి. అందుకే వాటిని మరలా పునరావృతం చేయించాలని ఇష్టపడికే దాన్ని చూపించాల, మంచిగా గమనించు. కానీ ఆత్మ ఒక్కటే కానీ కార్యము నానా విధములుగా ఎలా ఉంటున్నాయో దాన్ని కొనసాగింపుగానే మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మలో ఒక ప్రత్యేకమైన పాలనను గమనిస్తాం. అదేంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షతను అనుగ్రహించేటువంటి ఆత్మ. ఎప్పుడైనా మీకు చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ కొన్ని సంగతులు వెంటనే అర్థమయ్యాయా? దానికి గల కారణము మీ జ్ఞానము మేధాశితో కాదు, కానీ చెప్పినవాడు చక్కగా వివరించాడు అన్న దాంట్లో ఏమీ లేదు. కానీ ఆ సమయంలో నీ పైన ఈ ప్రత్యక్షతను గురించి ఆత్మ రావడమే దానికి కారణం. ఏదైనా ఒక విషయం కొంతమట్టికి గ్రహించి తర్వాత గ్రహించలేకపోయామా? ఒకప్పుడు బయలుపరచబడిన దాన్ని నేను గ్రహించక మరికొంత కాలం మీద గ్రహించామా? దానికి అంతటికి కారణము ఇదిగో ఈ ప్రత్యక్షతను గ్రహించే ఆత్మే. నువ్వు ఎన్నడెన్నడైతే ఈ ఆత్మను పొందుకుంటూ ఉంటావో ఆయా సమయాలలో ప్రత్యక్షత అనేటువంటిది అత్యధికంగా మార్చబడుతూ ఉంటుంది. ఈ ప్రత్యక్షత అనేటువంటిది సాధారణమైనటువంటి మన జీవన శైలిలో ఈ ఆత్మ రాదు. మంచిగా వినాలి. సాధారణమైన జీవన శైలిలో ఈ ఆత్మ రాదు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే అత్యంత ప్రాముఖ్యంగా ఆత్మవశులకు నేర్చుకున్న వాళ్ళు మాత్రమే అత్యధికంగా ఈ ఆత్మను పొందుకోగలుగుతారు. సాధారణంగా బైబిల్ చదువుతూ ఉంటారు.
ఒక పేజ్ తిప్పుతారు, చదువుతారు, పేజ్ తిప్పుతారు, చదువుతారు, పేజ్ తిప్పుతారు, చదువుతారు, పేజ్ తిప్పుతారు, చదువుతారు. తెలియకుండా అనేకమైనటువంటి లేఖనాలు, అనేకమైన సంగతులు, అనేకమైన మర్మాలు దాటి వెళ్ళిపోయాం. అది మనకు బయలుపరచబడలేదు కనుక వెంటనే దాటి వెళ్ళిపోయాం. అట్లా దాటేసినటువంటి లేఖనాలను ఒకసారి సంఘంలోకి వచ్చి నీకు అప్పచెప్పబడినటువంటి ఆ కాపరి వాటిని బోధిస్తున్నప్పుడు, అరే దీన్ని ఎన్నోసార్లు చదివానే, అప్పుడు ఎప్పుడు ఇలా అనిపించలేదే, ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది అని నీకు అనిపించడం గల కారణం ఏంటంటే, నువ్వు చదివినప్పుడు నువ్వు ఆత్మవశులుగా ఉండడంలో లోపమే కావచ్చు, లేదా ఈ ప్రత్యక్షతని ఆత్మ ఆ సమయంలో పొందుకోకపోవడం కావచ్చు. బట్ ద డే ఎప్పుడైతే నువ్వు దాని గురించి లోతైన వివరణతో కానీ ప్రత్యేకమైన ఆరాధన క్రమంలో వినడం మొదలు పెడతావో, ఆ లేఖనం తను నీకు బయలుపరుచుకుంటా ఉంటుంది. అదేమైనా తను విప్పుకొని నీకు చూపిస్తూ ఉంటుంది అదేమై ఉన్నది అనే విషయాన్ని. అప్పుడు తెలియకుండానే ఒక మాట చెప్పండి, అందరి అనుభవాల్లో ఒక మాట మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా బైబిల్ చదువుతుంటే బాగా అర్థమవుతుందా? చర్చిలో వాక్యం వింటుంటే బాగా అర్థమవుతుందా? వింటుంటేనే మెజారిటీ, ఇక జ్ఞానవంతులు చాలా మంది ఉంటారు కానీ 99% మందికి వింటుంటేనే అర్థమవుతుంది, ఎస్పెషల్లీ చర్చిలో ఆరాధన క్రమాల్లో. ఇక మిగిలిన 1% ఇది అంత ఇది జ్ఞాన గర్భం బ్యాచినంత. కానీ ఎందుకలా జరుగుతుంది అంటే మనకు బోధించే వ్యక్తుల ఒక శక్తి ఉందా? కాదు. ఈ వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న ఈ ఆరాధన క్రమాలలో ప్రత్యక్షత అనే ఆత్మ కుమ్మరించబడకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఆ ప్రార్థనలు అడుగుతారు, ఏమని? మాతో మాట్లాడుకున్నాం, మమ్మల్ని దర్శించుకున్నాం. పాటలు పాడతారు. పాటలలో దేవుడి ప్రవక్త చెప్పిన మాట మీకు గుర్తుందా? ఎలీషా ప్రవక్త కూడా ఏం చేస్తాడు? శత్రువులు వచ్చి అతని నువ్వు యుద్ధం చేయాలా వద్ద అన్నప్పుడు, యెహోషాపాతును బట్టి మాత్రమే చెప్తున్నా అని అంటూ ఒక వాయిద్యాన్ని వాయించమని పక్కన పెట్టుకొని వాయిద్యం వాయించుచుండగా ఆత్మవశుడు అవుతాడు అతను. తెలియకుండానే ఈ పాటలలో ఆత్మవశులు అయ్యేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి అభిషేకము, ఇక్కడ ఉండే ఈ ఆరాధన క్రమము, ఇక్కడ చోటు చేసుకున్న ప్రతి క్రియను బట్టి నెమ్మదిగా ఆ పరిశుద్ధాత్మలో నుంచి ఆ ప్రత్యక్షతని ఆత్మ కుమ్మరించబడడానికి అనుకూలమైన వాతావరణం ఇది. అందుకే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చదివినప్పుడు గ్రహింపలేని సంగతులు ఆరాధన క్రమంలో గ్రహించగలుగుతాం. ఇదివరకు చూసిన అదే లేఖనము మరింత విపులీకరించి బహిర్గతమవుతూ లోతైన అర్థాల చేత కనబడడానికి కారణం అదే. ఆమేన్. వీటన్నిటికీ గల ఏకైక కారణము ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించే ఆత్మ. దాని ప్రవక్త ఎక్కడ మాట్లాడయ్యా అంటే ఆయన అంటాడు చూడండి, ఆయన 59-0424A 59-0424A కొంచెం వేగవంతం ముందుకు. దాంట్లో 62వ పేర్లు అంటాడు, వాట్ డిడ్ ఇట్ స్పీక్ ఆఫ్? ఆ గొర్రె ఏమి మాట్లాడింది? ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హ్యాంగింగ్ దేర్. దేవుడి యొక్క గొర్రె పిల్ల అక్కడ వేలాడుతుంది. అండ్ ద బ్లడీ లాక్స్ హ్యాంగింగ్ అరౌండ్ హిస్ షోల్డర్. ఆయన భుజముల వెంబడి రక్తముతో శక్తమైనటువంటి దాని వెంట్రుకలు భుజముల మీద వేలాడుచున్నవి. అండ్ స్పీకింగ్ ఇన్ ద అదర్ టంగ్స్ వైల్ హీ వాస్ డైయింగ్. అది చనిపోయే ముందు వేరొక భాషలో మాట్లాడింది, మై గాడ్ వై హాస్ దో ఫర్సేకెన్ మీ. నా దేవా నన్ను నేల విడిచితమని ఆ గొర్రె పిల్ల అలాగ అరుస్తూ ఉన్నది. దట్స్ వాట్ ఇట్ స్పోక్ ఆఫ్. ఆ గొర్రె పిల్ల అదే ఈ మాటలే అది పలికినది. ఇన్ రైచియస్, నీతిలో, హిస్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త చాలా ప్రాముఖ్యంగా దీన్ని ప్రస్తావిస్తాడు. ఎలా చూడగలిగే మీ సంగతులను? అక్కడ ఒక గొర్రె పిల్ల ఉన్నదని అసలు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తుంటే హేబేలు తీసుకొచ్చిన బలి అర్పణ ఏంటి? బైబిల్లో చూపించాడు కుమార్, మేకపిల్ల కాదా, పొట్టేలు కాదా? చూపించాడు కుమార్. సరే, హేబేలు యొక్క అర్పణ గురించి రాయబడి చూడండి ఒకసారి. ఆదికాండం
హేబేలు ఎన్ని? ఒకటా? కొన్ని. మంచి వినాలా? తన మందలో తొలుచులుగా పుట్టిన వాటిలో కొవ్విన వాటిలో కొన్ని తెచ్చాడు. అర్పణను లక్ష్య పెట్టాడు. ఇక్కడ కొన్ని తెచ్చాడు, బహువచనం మాట్లాడుతున్నాడు వేసాను. కానీ దేవుడి ప్రవక్త చూపించిన చోట దాని వివరణ చూడాలా. ఆయన వచ్చాడు, ఒక్క గొర్రె పిల్ల, ఒక్క గొర్రె పిల్ల. ఆ ఒక్క గొర్రె పిల్ల మాత్రమే అంటే కొన్ని అన్నాడుగా. కొన్ని అని ఒక చోట వర్తమానంలో ఒకటని ఒక చోట కనబడుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలా అయ్యా? కొన్ని అని ఒక చోట, ఒకటని ఒక చోట కనబడతా ఉంది. ఇప్పుడు దీన్ని ఏది నమ్ముదాము? ప్రశ్న మీకు అర్థం కాలేదు, హిందీలో అడుగుతా. ఏ జగాపే ఏంటని మీరు మాట్లాడరేది? ఇప్పుడు బైబిల్లో లేఖనాలలో ప్రవక్త ఎప్పుడు తప్పబడయ్యా, గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపిన ప్రవక్త ఎప్పుడు తప్పబడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత రాయబడిన బైబిల్లో కొన్ని అని రాయబడింది. మరొక చోట ఆయన అంటాడు, వర్తమానంలో దేవుడి ప్రవక్త ప్రేరేపణ చేత ఒక్కటి అని అనడమే కాకుండా అక్కడ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ కూడా పెట్టించాడు. ఎట్లా కుదురుతుంది? కొన్నికి ఒకటికి సంబంధం ఉంటుందా? రెండు వేరు వేరుగా. మరి ఎలా సమన్వయం చూపుతాము? ఎలా పట్టుకోగలుగుతాము? మీ రుణం చుట్టుపత్తి కావాలది ప్రత్యక్షత. కానీ అండి తిప్పండి బ్రెయిన్లని, అడగండి ప్రభువుని. అయ్యా ద్రాక్ష గెలవ చూసినట్లే ఇక్కడ అది సరిపోదయ్యా, కరెక్టే కొంచెం, కానీ ఇక్కడ దానికి సరిపోతుంది. అక్కడేమో కొన్ని బైబిల్లో రాయబడిన వాక్యంలో, పలకబడిన వాక్యంలో ఒకటి. ఇప్పుడు విభేదిస్తున్నాయి కదా అంటూ మళ్ళీ ఇన్ రైచియస్నెస్, నీతిలో ఇది స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అంటాడు ఆయన. ఇది ప్రత్యక్షతను గురించి ఆత్మ అంటాడు ఆయన. అయ్యా చెప్పేదినా? ఇదే వర్తమానంలో పైన 59 పేర్లు చూస్తే some people only see 3 crosses but there are actually 4. కొంతమంది ప్రజలు అక్కడ గొలగత కొండపైన 3 సిలువలు చూస్తున్నారు, నిజానికి అక్కడ 4 ఉన్నాయి అంటాడు ఆయన. ఇప్పుడు సిలువలోనికి బలిగా ముందుకు వచ్చినవన్నీ కొన్ని. సిలువలోనికి బలిగా వచ్చినవన్నీ కొన్ని, కానీ దానిలో నా దేవా నడిచినంత ఒకటి. అర్థమైందా? అందుకే రాయబడిన వాక్యంలో తన మందలో తొలిచులుగా పుట్టిన వాటిలో కొవ్విన వాటిలో కొన్ని తెచ్చాడు. కొన్ని ఉంటాయి, కానీ దానిలో నా దేవా నా నేల విడిచింది వాళ్ళది ఒక్కటి మాత్రమే. దాన్నే ప్రవక్త అంటాడు, దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. నేను ప్రశ్నించినప్పుడు మీరు వెతిగా చూసారు తనలో, అక్కడ ప్రభు మీద ఆధారపడాల్సింది. అప్పుడు వెతికినప్పుడు దొరికేది అనుకోండి, దట్స్ వేర్ నెమ్మదిగా మీరు ప్రత్యక్షత ఆత్మలో నెమ్మది వృద్ధి చెందుతున్నట్లు. ప్రవక్త దాన్ని మరొకరు కూడా మాట్లాడతానంటే అక్కడ ఆ సందర్భంలో 3 సిలువలు చూస్తున్నావా నువ్వు? 4 ఉన్నవి. 4వ ఎవరు? యూదా ఇస్కరియోతు కదా. జీవం కలిగిన ఆయన నీతిమంతుని తీసుకుని పైకి వెళ్ళిపోయినాడు. పాప పురుషుడు ఏం చేశాడు? ఎడమవైపున దొంగ తీసుకొని కిందికి వెళ్ళిపోయాడు. ఇస్తారు కిందికేనా వెళ్ళింది? కిందికేనా? కింద ఉంటాడా పైన ఉంటాడా? వాడు చెరగా పట్టుకుపోయాడుగా. పైన ఉంటాడా కింద ఉంటాడా? కిందే ఉంచాడు. 5వ పరిమాణంలో పరిశుద్ధులు మాత్రమే ఉండే స్థలాన్ని తీసుకెళ్ళాడు, కానీ పాప పురుషులు ఉండే స్థలాన్ని తీసుకెళ్ళలే. ఆమేన్. దాన్నే దేవుడి యొక్క ప్రవక్త, దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత ఆత్మ ఇది ఇలాంటి కార్యాలు చేస్తుంది. ప్రత్యక్షత ప్రతి ఒక్కరు చూడగలుగుతున్న అదే యొక్క ఆ వాక్యం వెనకాల ఆ వరుసల మధ్యలో గొప్పదైన లోతైన సంగతులు చూసినట్లే చేయించేస్తుంది.
ఇది చూడగలిగిన నేత్రము ప్రత్యక్షత గుండా తప్ప, ఆ ఆత్మ గుండా తప్ప వ్యక్తిగత ఉత్పత్తి కాదది. ఒక పాస్టర్ కమన్ ఉత్పత్తి చేసుకో, కమన్ కమన్ అంటే రాదది. అర్థమవుతుందా? నేను నువ్వు కూర్చొని ప్రత్యక్షత వచ్చేదాకా నేను లవ్వను అని కూర్చున్నావా, అట్లా రాదది. దానికి కొన్ని ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దేవుడు. ప్రత్యక్షత ఆత్మ రావడం కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి అంటాడు ఆయన. ఆ ఆత్మ చేత మాత్రమే ఏమై ఉన్నామన్న విషయాల్ని చక్కగా పట్టుకోగలుగుతాం. ఇట్లాగే యేసు ప్రభువు కూడా నేను ఎవడనని మీరు చెప్పుకొచ్చున్నారు, ప్రజలేమనుకుంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు. కరెక్టేనా? ఒకరు ఏమన్నారు? ఇర్మియా అన్నారు, ఏలియా అన్నారు, ప్రవక్త అన్నారు. కరెక్టేనా? సరే, నేను మిమ్మల్ని అడుగుతా, బాగా జ్ఞానవంతులు చెప్పండి, దీని గురించి ఏమని చెప్పుకొచ్చున్నారు? ఒకరు క్రీస్తు అన్నారు, మరొకరు 7 ఆత్మలు అన్నారు, ఒకరు సూచన అన్నారు, ఒకరు రాకర్ అన్నారు. జనులు దీని గురించి ఏమని చెప్పుకొచ్చున్నారు? అరే జనుల గురించి అమ్మా హాఫ్ మెన్ పిచ్చాలనుకుంటున్నారు ఒకరు. అయ్యా రాకెట్ పొగనుకొచ్చున్నారు కొంతమంది బయట జనులు. వాస్తవమే, సత్యమే. అయిపోయిందా? ఇప్పుడు మీరేమనుకొచ్చున్నారు? మీరేమనుకొచ్చున్నారు? క్రీస్తని. అంటే పేరుతో మాట్లాడి నేను కూడా ఇది మీకు రక్త మాంసమును బయలుపరచలేదు, యూట్యూబ్లో పాస్టర్లు బయలుపరిచారని చెప్పనా? అయ్యా ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం క్రీస్తు అన్నారు కదా, కరెక్టే. కానీ ఇది మీకు రక్త మాంసములు బయలుపరచలే, ఫ్రీ ఇంటర్నెట్ కూడా యూట్యూబ్ బయలుపరిచింది మీకు. మరొక దీని గురించి మీరేమనుకుంటున్నారు? అయ్యో ప్రజలేమనుకుంటారు చాలా బాగా చెప్పారు. మీరేమనుకుంటున్నారు? తయారై అనుకుంటున్నారు. అయ్యా ప్రకటన ఇంకా 17:30 అంటున్నారు. ఇంకా ప్రకటన 11:40 అంటున్నారు. మంచిది. మీకు ఇంతకు ఏం బయలుపరిచాను? రక్త మాంసములా, పేరు పోసిన పాస్టర్లా? సత్యమే, మీరు చెప్పిన మరి సత్యమే. దిస్ ఈజ్ ద లైఫ్. ఇది జీవమై ఉన్నది, పునరుద్ధానమై ఉన్నది. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు చెప్పినవన్నీ కూడా ఈ రూపంలో కనబడుచున్న దాని యొక్క పార్శ్వ భాగాలు. ఎందుకు తలరాయి రావాలా? తలరాయి దేనికి రావాలి? శరీరాన్ని నియంత్రించడానికి. శరీరాన్ని నియంత్రించే జీవం ఎక్కడున్నది? తలలోనే. ఇది క్రీస్తు అన్నారు. క్రీస్తు ఎందుకు రావాలి? మీరు చెప్పుచున్న ఏమైనా సరే ఇది పునరుద్ధానములు మరియు జీవములోనే సమస్తము జరిగించబడతా ఉన్నాయి. నేను చెప్పే మరి మీకు అర్థమవుతుందా? ఇది ఫస్ట్ హ్యాండ్ రెవల్యూషన్ కి సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కూడా తేడా. The more and more you spend time దేవుడితో వ్యక్తిగత సమయాన్ని పెడుతున్న కొద్ది ఈ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి వినేదాన్ని ప్రత్యక్షత అనుకోబాకండి. దయచేసి దండం పెడుతున్నా. మీకు తెలియదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. పాస్టర్ల గుండా వచ్చేదాన్ని ప్రత్యక్షత అనుకున్నా చచ్చిపోతాను. పాస్టర్ల గుండా వచ్చేదాన్ని జ్ఞానం అనేటువంటి చుక్కలుగా తీసుకొని ఆ చుక్కలలో నుంచి ప్రత్యక్షత రావాలి. అంటే పాస్టర్ చెప్పే తుణీకరిద్దామా? చచ్చిపోతాం. అంటే కాదు, ఇది ప్రాముఖ్యమైన అంశాలు, పునాదులు గాను చుక్కలు గాను పెట్టుకుని దానిలో నుంచి ఏం రావాలా? ప్రత్యక్షత. తను క్రీస్తులను చెప్పకుండానే పేతురులో నుంచే క్రీస్తుల సమాధానం తీసుకొచ్చి లాస్ట్ అంటాడు, నేను క్రీస్తులను ఎవరితో చెప్పదని ఖండితంగా చెప్తున్నాడు. మళ్ళా ఎందుకు చెప్పొద్దు?
ఎందుకు చెప్పొద్దు? ఈ చెప్తే నేర్చుకోవడంతో పెద్ద లాభం లేదు. చెప్తే నేర్చుకునే వాళ్ళతో పెద్ద లాభం లేదు. ఇక్కడ తమంతట తమలో నుంచి ఉత్పత్తి వారితోనే ఎక్కువ లాభం ఉంది. ఇక్కడ వీరే దేవుడి గృహంలో బలంగా వాడబడే పాత్రలు. అంటే తర్వాత మీ గురించి 5 పరిచారిక వర్గాలు ధృవీకరించదామంటామా? కుదరదు. అట్లా రాదు. 5 పరిచారిక వర్గాల గుండానే నీకు బాల శిక్షకుడిగా ఉన్న సమయం అంతట్లో నీకు ట్రైనింగ్ ఇచ్చేది. పెద్దవాడమైనప్పుడు తొలగిపోకుండా నీ పక్కన ఇది కంచెలుగా పెట్టబడేది వారే. కానీ ప్రత్యక్షత ఉత్పత్తి అవ్వాల్సింది మాత్రము వ్యక్తిగతంగా నిజంగా. ఇది కేవలం ప్రత్యక్షత ఆత్మ ద్వారా జరుగుతుంది. నీలో నుంచి ప్రత్యక్షత ఆత్మ ఉత్పత్తి చేయడమే ఇప్పుడున్న ఈ కాలంలో మనకు అత్యంత ప్రాధాన్యంగా జరగాల్సిన బాధ్యత కార్యం. ఇప్పుడు చోటు చేసుకోవాలా, ఇది జరగాలి, ఇది పూర్తవ్వాలా. ఇట్లా జరిగినప్పుడు అద్భుత కార్యం జరుగుతాయి. బైబిల్ మీకు అప్పుడు కొత్త బైబిల్లా కనబడతా వచ్చింది. అవునా? ఆమె మన బుధవారం నాడు ఒక వర్తమానం చెప్పుకున్నాం మనం పీటర్ గారి ఇంట్లో. ఏం వర్తమానం అది? 3 పునరుద్ధానాల సూచన కదా. 3 మడతల పునరుద్ధాన సూచన. ఎంతమంది నన్ను ప్రత్యక్షత గ్రహించగలిగారు? అందరూ గ్రహించగలిగారా? అందరూ. మరొకసారి అడుగుతా. బ్రహ్మ గారు బిల్లిపల్లి అడిగాడు, మళ్ళీ అడుగుతా. ప్రత్యక్షత గ్రహించిదరా, జ్ఞానాన్ని గ్రహించిదరా? మళ్ళా ప్రత్యక్షత గ్రహించిదరా, జ్ఞానాన్ని గ్రహించిదరా? సరే, కొంతమంది ప్రత్యక్షత జ్ఞానం అంటారు. జ్ఞానం అన్న వాళ్ళు గర్భిష్ పొందాలి, ప్రత్యక్షత పొందుకోండి. ప్రత్యక్షత అన్న వాళ్ళకి నాకు ప్రశ్న ఉండాలిగా. ప్రశ్న ఉంటేనే అద్భుతంగా సాగుతూ ఉంటారు. ఇప్పుడు 3 పునరుద్ధాలు ఎవరెవరివి? యాయిరు కుమార్తె, లాజరు, విధవరాలు, నాయిరు ప్రాంతానికి సంబంధించిన విధవరాలు యొక్క కుమారుడు. కరెక్టేనా? 4వది ఎవరు? యేసు ప్రభు. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు కరెక్ట్గానే ఉన్నారు. 4వది యేసు ప్రభు. ఇంతకు మేము పాత నిబంధన పరిశుద్ధులు ఎక్కడ కూర్చోబెడదాము? పాత నిబంధన పరిశుద్ధులు ఎక్కడ కూర్చోబెడదాము? దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. జ్ఞానయుక్తంగా పట్టుకున్న ప్రతి చోట కూడా ఇలాగే జరుగుతుంది. నేను నీకేం చెప్పి ప్రయత్నం చేస్తున్నా తెలుసా? ప్రతిదీ ప్రత్యక్షత ఆత్మ కూడా ఎలా పట్టుకోగలగల, ఎలా పొందుకోగలగల, ఇది ఈ రోజు మనం నేర్చుకోదగింది. ఇచ్చేది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూసాం ప్రారంభంలో. ఏదది? కొన్ని ఒకటి. మనం అర్పించేప్పుడు కొన్ని తీసుకొచ్చాడు, ఒకటి అర్పించాడు. ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి ఆ సమన్వయమే నిజమైన ప్రత్యక్షత. అట్లాగే ఎవ్రీ మెసేజ్ స్పీక్స్ మోర్ దెన్ దాట్. ప్రతి వర్తమానము అది పలుకుచున్నదాన్నట్టుగా కనబడుతున్న దానికంటే అధికంగా పలుకుచున్నది. అది పట్టుకున్నట్టుకి ఆ మనుషుల మధ్యలో పొందుకున్నట్టుకి ఈ ప్రత్యక్షత ఆత్మ కావాలి. నువ్వు ఏ వర్తమానం తీసుకో, ఎనీ మెసేజ్. ఈ మధ్యకాలంలో నేను ఎవరితో పంచుకున్నాను, పీటర్ బ్రదర్తో, ఇంకో బ్రదర్తో పంచుకున్నాను. పెద్దలు నియమించిన వర్తమానం మరొకసారి చదివా. ఎంతుంటుంది తెలుసా? అది ఎంతుంటుంది? 5 పేజీలు ఉంటుంది. మొన్న ఒక బ్రదర్ని ఆర్మూల దించి వచ్చేప్పుడు ఖాళీగా ఎందుకు వచ్చులే అని కారులో పెట్టుకొని వర్తమానం పెద్దగా వినుకుంటే ఒక్కడే వచ్చాక అయిపోయింది ఆల్మోస్ట్. కానీ ఇదివరకు కూడా సంగతులు మళ్ళీ చూసా. బ్రదర్తో పంచుకున్న విషయాన్ని నేను మేబీ కొన్నిసార్లు ప్రత్యక్షత రావడానికి ఒంటరిగా ఉన్న అవసరం అవుతుంది. నా మాట వింటున్నారా? వ్యక్తిగతంగా రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అద్భుతంగా పనిచేస్తుంది. అదే కాలం గడియ వర్తమానికి ఎక్కువ జరిగింది. ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతల కోసము ఒంటిగా వెళ్ళేవాడు. అంటే అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ప్రత్యక్షతని ఆత్మ అత్యంత బలంగా పనిచేస్తుంది. కరెక్టేనా? మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక మెసేజ్ విన్న వెంటనే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా వెంటనే నేను చెప్పేది
ఇంటికెళ్ళి వర్తమానం చదివినా కూడా అది చదువుతున్న అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. ఎప్పుడో ప్రయత్నం చేశారా? చేయలేదు. చేసి చూడండి ఒకసారి. ఎందుకంటే అప్పటి వరకు నీవు ఉంటున్న ఈ అభిషేకం కింద అట్లాగే వెళ్ళి పట్టుకుంటున్నావు చూడు, ఒక అద్భుతమైనటువంటి లోతైన సంగతులు చూడగలుగుతాం. మళ్ళీ జీవనోపాధి సంబంధమైనటువంటి రెగ్యులర్ పట్టులో మిగిలిపోగానే కలిసిపోగానే మళ్ళీ అలాంటి నడిపింపు రాదు. నేను చెప్పేవాడిని కూడా అనుభవపూర్వకంగా ఒక్కొక్క తగిలిన విషయాలు చెప్పగలుగుతాను. మీరు అదే అనుభవాన్ని పట్టుకుంటే నేను చెప్పే విషయం గ్రహించగలుగుతాను. కానీ ఈ స్పిరిట్ ఆఫ్ రివల్యూషన్లోనే ఈ కార్యాలు మన అనుభవపూర్వకంగా పొందుకోగలుగుతాం. నా మాట జాగ్రత్త. ఎవ్రీ మెసేజ్ స్పీక్స్ మోర్ దెన్ వాట్ ఇట్ అపియర్స్ టు స్పీక్. అది మాట్లాడుతుండగా కనబడుతున్న దానికంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. అది ఇప్పుడు యేషయి ముద్ర ఏం పుట్టును? చిగురు పుట్టును. సాధారణంగా దీన్ని చదువుతున్న ప్రతి ఒక్కరికి ఏం అర్థమవుతుంది? ఎవరి గురించి మాట్లాడుతూ అర్థమవుతుంది? దావీద్ తండ్రి పేరు అందరు దావీదు గురించి. కానీ అది మాట్లాడుతున్న ఆ మాటకు వెనకాల మరొక సమాచారం దాచి ఉంచుకుంటుంది. ఏంటది? అదే గోత్రము గుండా ఇంకో అసలు చిగురు రావాలా. అది మాట్లాడుతున్న దానికంటే ఎక్కువగా మరింత లోతుగా మరికొన్ని విషయాలు మాట్లాడుతుంది. ఎవ్రీ వర్స్ ఆఫ్ ద బైబిల్, ఎవ్రీ మెసేజ్. కాకపోతే ఏం చేస్తాం వచ్చి అది మన కళ్ళెదురు మాట్లాడుతున్న ఆ మాటలని ప్రత్యక్షత అనుకుని పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా యేషయి యొక్క ముద్దున చిగురు అంటే దావీదు. ఏం ప్రత్యక్షత నాకు? అక్కడ పేరు రాయబడకపోయినా దావీదు కనిపెట్టినా అందులో ప్రత్యక్షత అంటున్నావు. నేనంటున్నా అది కాదు ప్రత్యక్షత, క్రీస్తు ఇది ప్రత్యక్షత అంటున్నా. మీకు అర్థమైందా? ఇది వ్యత్యాసం. ఇదే ఇక్కడే వ్యత్యాసం కనబడతాం. ఇశ్రాయేలును 70 వారాలు ఎందుకు పెట్టాలి? అసలు 7 సంఘకాలాలు ఎందుకు ఉండాలి? ఒకసారి ఇవన్నీ కూడా ప్రత్యక్షత అనే ఆత్మ గుండా స్టడీ చేసే ప్రయత్నం చేయండి. ట్రై టు స్టడీ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఎందుకు డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ చెప్తున్నాడు తెలుసా? ప్రత్యక్షత వచ్చే మార్గాల గురించి దేవుడు ప్రవక్త మాట్లాడతాడు. అందుకే నేను ఎదురు ఇప్పుడు ప్రత్యక్షత అనే ఆత్మను పొందుకునే మార్గాల గురించి ముందు పెడతా. మంచి విధానం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కొంత అర్థమైనట్టు, కొంత పట్టుకోగలుగుతున్నట్టు, కొంత దూరంగా నిలబడినట్టు కనబడతా ఉన్నది. కానీ ఇదిగో ఈ శక్తి, ఈ ఆత్మ మీ పైకి రావడానికి ప్రవక్త గారు దేవుని శక్తి చేత కొన్ని మార్గాలు చెప్పాడు. ఈ మార్గాలు మీ ముందు పెడతాను చూడండి. ఒక్కొక్కటిగా మీ ముందు చూపెడతా ఉంచాను. రెజ్యూమ్ ఆఫ్ ఏజెస్, రెజ్యూమ్ ఆఫ్ ది ఏజెస్. దానిలో thus at this very moment in time share, thus at this very moment. Thus at this very moment. వచ్చిందా? ప్రత్యక్షత రావడానికి ఇవే మార్గాలు. ఇంతకు మించి వేరైతే ప్రత్యక్షత రాదు. జాగ్రత్త పట్టుకోండి. దొరికిందయ్యా? Thus at this very moment. వచ్చిందా? వాట్సాప్లో పంపించుకుంటే కాబట్టి ఈ క్షణమున మనం ఈ రోజున పరిపూర్ణముగా
మత్తయి సువార్త 24:24 నెరవేర్పు జరిగించబడుతున్న కాలంలో ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో in so much that if it is were possible, ఇప్పుడు గనక సాధ్యమైతే they shall deceive the very elect. ఇప్పుడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చడం అనేది జరిగే ఆ కాలంలో ఇప్పుడు మనం నివసిస్తా ఉన్నాము. And who is it that shall attempt to deceive the very elect? అసలు ఈ ఎన్నిక చేయబడిన వీరిని మోసం చేయాలనుకునే వీరెవరు? మోసం చేయాలనుకునే ఈ వ్యక్తులు ఎవరు అసలు? Why? ఎందుకని? The spirit of Antichrist in the false announcement once of these last days. ఈ చివరి దినాలలో అంత్యక్రీస్తు యొక్క ఆత్మ, అంత్యక్రీస్తు అందరికి ఫస్ట్ గుర్తొస్తారు పోప్, కరెక్టేనా? ఇంత మన దగ్గర అంత్యక్రీస్తు ఎందుకు ఉండాలి అనిపిస్తుంది, కానీ దేవుడు ప్రవక్త వచ్చాడు, అంత్యక్రీస్తు యొక్క ఆత్మ అబద్ధపు అభిషేకము కలిగిన వారి గుండా. అంటే దాని అర్థం మన దగ్గరగా ఉందా? అబ్సల్యూట్లీ ప్రతి ప్రీచరు అబద్ధం అభిషేకం పొందుకునే వారి గుండా, అబద్ధం అభిషేకం పొందుకున్న అవిశ్వాసి గుండా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రవక్త వచ్చాడు, ఇన్ ద లాస్ట్ డేస్ ద స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్ ఇన్ ద ఫాల్స్ అనాయింటెడ్ వన్స్. తప్పుడు అభిషేకం, తప్పుడు అభిషిక్తులైన వారి గుండా ఈ అబద్ధపు క్రీస్తు ఆత్మ. These false ones have already come in Jesus' name. ఈ యొక్క అబద్ధపు అభిషిక్తులు మీకు గుర్తుందా? అది అనాయింటెడ్ వన్స్ ఎట్ ద ఎండ్ టైం. ఎందుకు తెలుగులో అంత్యకాల అభిషేక్తులు అనే వర్తమానం ఎలా ఉంటుందో, ప్రవక్తగా దానికి అపోజిట్ కూడా మరొక వర్గం గురించి మాట్లాడుతూ అంత్యకాలంలో అబద్ధపు అభిషేక్తుల గురించి చెప్తున్నాడు ఆయన. అంత్యకాలంలో ఈ అబద్ధపు అభిషేక్తులు ఇదివరకే యేసు క్రీస్తు యొక్క నామములో వచ్చేసారు. వారు ఏమని చెప్తారంటే, claiming that they have been anointed of God for the last day. వారు తమను తాము ఏం చెప్పుకుంటారంటే, ఈ చివరి దినాల్లోనికి అభిషేకం పొందించబడిన ప్రజలుగా మేమే ఉన్నామని ఈ అబద్ధపు అభిషేకం పొందినని చెప్పుకుంటారు. They are the false messiahs. వారు అబద్ధపు మెస్సయాలు, anointed ones. వారు అబద్ధపు అభిషేకం కలిగిన వారు. They claim that they are prophets. వారు తమను తాము ఏమని చెప్పుకుంటారు తెలుసా? వారు ప్రవక్తలని చెప్పుకుంటారు. ప్రాఫిట్ కి అర్థం ఏంటి? ఏ ప్రీచర్. ఒక బోధకుడు అర్థాన్ని కూడా ప్రవక్త అనే పదాన్ని కలిగి ఉన్నది. వారు తమను తాము ఏమని చెప్పుకుంటారు? మేము ప్రవక్తలము లేదా బోధకులము అని చెప్పుకుంటారు. కానీ are they one with the word? కానీ వారు పలకబడిన వాక్యముతో, రాయబడిన వాక్యముతో ఏకముగా నిలబడ్డారా? ఇది క్వశ్చన్ మార్క్. వింటున్నారా? తాము యేసు ప్రభు నామములో వచ్చామని చెప్పుతున్నారు, వారు ప్రవక్తలు అనుకుంటున్నారు, వారు బోధకులు అని చెప్పుకుంటున్నారు. దేవుడి ప్రవక్తని ప్రశ్నించే ఇంతకీ వారు వాక్యముతో ఏకముగా నిలబడినారా? వాక్యం ఒకవైపు నిలబడి ఇతగాడు ఒకవైపు నిలబడితే ఇతడు ఖచ్చితంగా అబద్ధం అభిషేకం పొందిన వాడే. వాక్యముతో కలిసి నడవగలిగినట్లయితేనే నిజమైన అభిషేకం పొందినవాడు. ప్రవక్త దాంతో నచ్చాడు. వారు వాక్యంతో నిలబడితేరా? ఎప్పుడు అలాగే జరగల. వాక్యం ఒకవైపు ఉంచే వీరొక వైపు వెళ్తా ఉంటారు. లూకా 11:30 చెప్తా ఉంటే మరో దిక్కు మన ప్రయాణం అవుతా ఉంటాయి. అదో వాక్యం ఒక దిక్కు ప్రయాణం అవుతా ఉంటే మరో దిక్కు ప్రయాణం అవుతా ఉంటాం. తర్వాత they have added to it or taken from it. వారు ఎంత అద్భుతమైన మాట చెప్పాడా. ఏం చేశారంట? వాక్యంతో నిలబడలేక వాక్యంలో నుంచి కొంత తీసేశారు, కొంత జోడించేశారు. ఇది అబద్ధం అభిషిక్తులు చేసేటువంటి కార్యాలు. కొంత తీసేశారు, పలకబడిన వాక్యంలో వచ్చిందని తీశారు, రాయబడిన వాక్యంలో వచ్చిందని తీశారు, వీరే కొంత చేర్చి పెట్టారు. ఎక్కడికి కలిగితే ఆధారాలు మాట్లాడలేరు. దాంట్లో they added something and they removed something. No one denies that the spirit of God manifesting in gifts is upon them. వారి పైన దేవుడి వరాలుగా అనేకమైన దైవ కార్యాలు జరగడాన్ని ఎవరు తృణీకరించట్లే. జరుగుతాయి. ఇప్పుడు పిలుపుల వరాల గురించి దేవుడి ప్రవక్త ఏం మాట్లాడుతాడంటే జాగ్రత్త గురించి. ఇక్కడ ఉన్న పురుషులు ఉన్నారు, వీరు ఒక పోలీసు ఉద్యోగానికి ప్రయత్నం చేశారు, వీరందరికీ జాబ్ చేసింది. దీనిలో
ఒక ఇద్దరు వ్యక్తులు ఆ జాబ్ తమ వ్యక్తిగతమైనటువంటి అధికారాన్ని చూపించడం కొరకు, డబ్బు సంపాదించడం కోసం వాడుతున్నారు. మరికొంతమంది న్యాయమైన సంపాదనగా చట్టాన్ని నిలబడడం కోసం వాడుతున్నారు. కానీ వీరు దొరికిన తర్వాత జాబ్లో తీసేస్తామా? తీయం. ఏం చేస్తారు? కాసేపు సస్పెండ్ అంటారు, కొద్ది రోజులు సైలెంట్ కూర్చున్నారు, ట్రాన్స్ఫర్లు అంటారు, ఏదో అంటాక తీసేరు. అట్లాగే దేవుడి యుద్ధం నుంచి వచ్చే వరాలలో పిలుపు అనేది జరుగుతుంది. మళ్ళీ విగ్రహారాధన వైపు వెళ్ళినా ఆ విషయం అట్లాగే పనిచేస్తుంది. ఎందుకంటే వరము పిలుపు దేవుడు తీసేయడు కాబట్టి, అది అట్లాగే నిలిచి ఉంటుంది కాబట్టి. కానీ దీన్ని వారిలో దైవ సంబంధమైన వరముల రూపంలో కార్యాలు జరుగుతున్నాయా? అవును, దీన్ని ఎవడు తృణీకరించలేడు అంటాడు. ఆ తర్వాత కానీ బిలామును చూస్తే వారందరికీ కూడా వారి వారి యొక్క ప్రణాళికలు ఉన్నవి. డబ్బు గురించి వారు చేసేటువంటి కార్యాలు ఉన్నవి. వారి వరాలు దానికోసం వాడటం ఉన్నది. Controversy might diminish their changes for greater gain. ఒక గొప్పదైన లాభమును పొందుకోవడంలో ఎక్కడ తప్పిపోతామోనని వారు వాక్య విషయంలో రాజీ పడి తమ వరములను డబ్బులు సంపాదించుకోవడం కోసము వాడుతారు వారు అన్నాడు ఆయన. వారికి కూడా అద్భుతాలు జరుగుతాయా? నో వన్ డినైస్. ఎవరు తృణీకరించడం లేదు. వారికి కూడా అద్భుతాలు జరుగుతాయి, ఆత్మలు రక్షించబడతాయి, కూటములు జరుగుతాయి, అన్ని జరుగుతాయి వారికి కూడా. కానీ బిలామును ఉదాహరణ చూపిస్తే ప్రవర్తనలు టు హ్యావ్ ద లార్జర్ గ్రేటర్ గెయిన్, అత్యధికమైన లాభము కోసము వారు ఈ వరాలను దానికోసం వినియోగించి వాక్య విషయంలో రాజీ పడతారు. ఎక్కడ వాక్య విషయంలో నిలబడాలో అక్కడ నిలబడు. ఎక్కడ ఇప్పటివరకు నిలబడిన మన నెంబర్ 1 స్థానం పోతుందేమోనని, నేను తగ్గేదేందని, నాకంటే అందరూ నా తర్వాత తెలుసుకున్నారు, నేను ఇప్పుడు నాకు కూడా ఏర్పడలేదని అనేకమైన కారణాలను బట్టి వాక్య విషయంలో రాజీ పడతారు. అక్కడ తర్వాత అంటాడు, వారు రక్షణ గురించి, దేవుని శక్తి చేత విడుదల విమోచన గురించి వారు మాట్లాడతారు. యూదా మాట్లాడినట్టుగానే క్రీస్తు చేత ఇవ్వబడినటువంటి పరిచర్య ఎలా యూదా ఇస్కరియోతు చేస్తాడో అలాగే ఈ అబద్ధ అభిషక్తులు కూడా అదే చేస్తున్నారు. నా మాట వింటున్నారా? యూదా 70 మందిని పంపించిన వారిలో యూదా ఉన్నాడా? ఇద్దరు శిష్యులు పంపించాడు దేవుడు. దాంట్లో యూదా ఉన్నాడా? ఉన్నాడు. యూదా కూడా అద్భుతాలు చేశాడా? చేశాడు. యూదా కూడా దేవుడి నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టాడు. అనారోగ్యాలు బాగు చేశాడు. ఇంపార్టెంట్ బై క్రైస్ట్, క్రీస్తు చేత ఇవ్వబడిన పరిచర్యలోనే ఉన్నాడు. ఆ వాడు సాల్వేషన్, రక్షణ గురించి బోధిస్తాడు. డెలివరెన్స్ బై ద పవర్ ఆఫ్ గాడ్, దేవుడి శక్తి చేత విమోచన గురించి బోధిస్తాడు. యెట్ వాడు దేవుడి వాక్యంతో నిలబడ్డాడు. తర్వాత కానీ వారు తప్పుడు బీజమై ఉండడం వల్ల నిజంగా చెప్పాలంటే వారిలో ఒక తప్పుడు ఆత్మ వారిని తరచు 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 ఉత్తేజపరుస్తూ వారు భక్తిపరమైన భ్రమలో వారిని పెడుతూ ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. మతపరమైన they outshine the elect in effort or zeal, but it is Laodicean not of Christ. They outshine the elect. ఈ అబద్ధ అభిషక్తులు ఎలా కనబడతారో తెలుసా? నిజమైన అభిషక్తుల కంటే ఎక్కువైన జీలు, ఆనందము, శక్తి కలిగినట్టుగా, ఎక్కువైన భక్తి కలిగినట్టుగా, ఎక్కువైన ప్రయాసం ఉన్నట్టుగా అసలు వీళ్ళ ఎదురు చూస్తుంటే నిజంగా ఎన్నిక కలిగిన భక్తి లేని కనబడతాడు. కరెక్టేనా? మాట మీకు అర్థమవుతుందా? నిజంగా భక్తిపరుడైన వారి ఎదుట చూస్తే ఈ యొక్క అబద్ధ భవిష్యత్తుల యొక్క భక్తి, ఎఫర్ట్, జీల్, ఆ జిజ్ఞాస, ఆ కోరిక బలమైనదిగా కనబడతా ఉంటుంది. తర్వాత but it is Laodicean, కానీ ఇది లవోదికే కాలము, not of Christ, క్రీస్తుది కాదు. for it looks for big crowds, ఇది ఎప్పుడు కూడా ఎక్కువైన సంఖ్యలో పెద్ద పెద్ద గుంపులు ఆకర్షిస్తూ ఉంటుంది. big programs, పెద్ద ప్రోగ్రాంలు, ప్రణాళికలు కలిగి ఉంటుంది. start lying signs amongst them, వారి మధ్యలో సూచనల కోసం పరిగెడుతూ ఉంటారు. they preach the second coming of Christ, వారు రెండవ రాకడను గురించి బోధిస్తారు. వారు రెండవ రాకడను గురించి బోధిస్తారు. ఎవరు?
ఎన్నిక చేయబడిన వారా? ఎగ్జాక్ట్లీ. అబద్ధం అభిషేకం కలిగిన వాళ్ళ యొక్క పరిచయ విధానం చెప్తున్నా అక్కడ. వీళ్ళే అసలైన వాళ్ళకంటే ఎక్కువ సౌండ్ చేసేది, వీళ్ళే అసలైన వాళ్ళకంటే ఎక్కువ ప్రోగ్రాములు పెంచుకునేది, అసలైన వాళ్ళకంటే ఎక్కువ కన్వెన్షన్స్ జరిగేది ఇక్కడే, అసలైన వాళ్ళకంటే ఎక్కువ మీటింగ్ జరిగేది వాళ్ళ దగ్గరే, అసలైన వాళ్ళకంటే రెండవ రావడం చెక్క బోధించేది వీళ్ళే. మీరు వింటున్నారా? ప్రవక్త చెప్పిన మాటలు చక్కగా పట్టుకున్నాయా? ఈ అంత్య దినం నడుస్తున్న ఆత్మ గట్టిగా పట్టుకోగలరు మీరు. ఆయన అంటాడు, దే ప్రీచ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, కానీ deny the advent of the prophet messenger. కానీ ప్రవక్త యొక్క రాకడను మాత్రం ఒప్పుకోరు వాళ్ళు. ఏం జరిగింది? క్రీస్తు రెండవ రాకడను ఒప్పుకుంటున్నారు, ప్రవక్త యొక్క రాకడను మాత్రం వాళ్ళు తృణీకరిస్తున్నారు. ప్రవక్త యొక్క ప్రవేశాన్ని, ప్రవక్త యొక్క ప్రమేయాన్ని, ఆయన ప్రాధాన్యతను పక్కన పెట్టి క్రీస్తు రెండవ రాకడ మాత్రం పట్టుకొని కూర్చున్నారు. దేవుడు ప్రవక్త అంటాడు, వీరే అబద్ధం అభిషేక్తం కలిగిన వారు. తర్వాత అంటాడు, though in power and signs and true revelation he eclipses them all. Though in power and signs and true revelation he eclipses them all. ప్రవక్త వారు సూచనల్లో, శక్తిలో వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా ప్రవక్తను ప్రవక్తగా అంగీకరించని ప్రతి ఒక్కరూ ట్రూ రెవల్యూషన్ ని, నిజమైన ప్రత్యక్షత నుంచి దాచిపెట్టబడి మూయబడతారు వారంతా. మీకు అర్థమైందా? నిజమైన ప్రత్యక్షత రావడానికి దేవుడు పెట్టినటువంటి అత్యంత ప్రాధాన్యమైన ఉన్నతమైనటువంటి సూత్రం ఏదో తెలుసా? యాక్సెప్ట్ అడ్వెంట్ ఆఫ్ ది ప్రాఫిట్. ప్రవక్త యొక్క రాకడను, ప్రాముఖ్యతను, ఆయన గుండా వచ్చిన వర్తమానమును గ్రహించకపోతే మిగిలిన సంగతులన్నిటి విషయంలో మన కన్నులు గుడితనం మూయబడతా ఉంటాయి. నో మ్యాటర్ హౌ గ్రేట్ యువర్ ప్రీచర్ ఈస్, నీ బోధకుడు ఎంత గొప్పవాడైనా సరే, ప్రవక్తగా తీసుకోలేదా అతనికి వచ్చి ఏ ఒక్క ప్రత్యక్షత అయినా సరే తప్పే. రాంగ్, వెరీ రాంగ్. ఏదైతే ప్రవక్త ద్వారా పలకబడిందో ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకోగలరు. దాన్ని దేవుడు ప్రవక్త అంటారు యాక్సెప్టింగ్ ది అడ్వెంట్ ఆఫ్ మెసేజ్. అంటే ప్రవక్త రాకడ, వర్తమానాన్ని అంగీకరించుట మరియు వర్తమానాన్ని ఒక మాట చెప్పండి, మీ వ్యక్తిగత జీవితాలు పరిశీలనగా ఒకసారి చూసుకోండి. ఈ 18-20 ఏళ్ళ మీ భక్తి జీవితాల్లో ప్రవక్తల గురించి బాగా తెలుసుకుంది ఎప్పుడయ్యా? కరోనా తర్వాతేగా. మీరు మళ్ళీ మాట్లాడదు, లాస్ట్ టైం లాగా ఆపేస్తే కదా మీరు మళ్ళీ మాట్లాడలేదు. లాస్ట్ టైం ఆపేసిన అందుకొరకే ఆసక్తితో మాట్లాడలేదు నేను. మంచిగా కరోనా కంటే ముందు తర్వాత, కరోనా తర్వాత ఎసర్లో అప్పట్లో పుట్టే ఇప్పుడు హుషారా అన్నట్టు కదా. ఇది ఆపరేషన్ ముందు, ఇది ఆపరేషన్ తర్వాత అన్నట్టుగా కరోనా ముందు, కరోనా తర్వాత. కరోనా వచ్చిన మన కోసం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే వాస్తవం కదా సార్. కరోనా రాకపోతే అంటే కరోనా చట్టం చచ్చిపోతే నీకు ఆనందం మారా బాబు. అట్ట చచ్చిపోయిన వాళ్ళు వేరే దగ్గర చచ్చిపోతారు. అదే ప్రణాళిక, అదంతే, ఎవరు ఆపలేడు. కానీ ఆ కాలంలో ఆ పాత్ర వారికి శాపంగాను, అదే మనకు ఆశీర్వాదంగా వచ్చబడ్డారు. కరెక్టేనా? ఇప్పుడు గమనించండి, మీ ప్రత్యక్షతల విషయం ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రవక్తల గురించి అధికమైన సమాచారం అవునంటే అవునట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం మొదలు పెట్టడానికంటే మునుపు, గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత మీ ప్రత్యక్షతలో ఏమైనా మార్పు ఉందా? లేదు. అప్పటికిప్పటికి మనం ఒకటే మార్పు ఉందని అనుకో, జాగ్రత్త, నువ్వు ఎక్కడ వేసిన పొందా అక్కడనే ఉన్నావు. ద మోర్ యు నో అబౌట్ ద ప్రాఫిట్, ప్రవక్తల గురించి అధికమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్న కొలది వాక్యముల గురించి అధికమైన ప్రత్యక్షతలు దొరకబడతా ఉంటాయి. ఇది తెలియకుండా ఇది తెలుసన్నాడు అనుకో, నన్ను నమ్ము, వాక్యములను ఆధారంగా చెప్తున్నా, ఇది వారి సొంత భక్తి, సొంత స్వనీతి. మనం అలాగే కట్టుకోవడంలే. నేను నన్ను కట్టుకోవడంలే, మిమ్మల్ని అలాగే కట్టడానికి అసలు ఒప్పుకోండి. మీరు కట్టబడవలసిన ఈ వర్తమాన పునాదుల పైన కట్టాలా. మరో మార్గం లేదు, మరో నిర్మాణం లేదు మన దగ్గర.
మన దగ్గర సంఘక్రమమైన వర్తమానమే, మన దగ్గర జరిగే ఆదరణ క్రమమైన అదే, శరీరంలో ఉండేటువంటి ఆత్మ నిర్మాణమైనా సరే వర్తమానం ప్రకారంగా జరగాల. ఇది బిగ్గెస్ట్ సీక్రెట్ అయ్యే గుర్తుపెట్టుకోండి. ప్రవక్తను గురించినటువంటి ప్రవక్త చేసిన పనుల వెంబడి, కార్యాల వెంబడి ప్రత్యక్షత గ్రహించలేని వాడు వాక్యం యొక్క ప్రత్యక్షత దాటిపోతాడు. నేను మీకు ఇద్దరు గురించి చెప్పాను. ఏమని? డిసెంబర్ 25 గురించి మాట్లాడాను. ప్రవక్త చేశాడా? కొన్ని చోట్ల ప్రవక్త మరి క్రిస్మస్ ట్రీని గిఫ్ట్గా తీసుకున్నాడని, గిఫ్ట్లు తీసుకున్నాడని ఒకడు మాట్లాడతాడు. కరెక్టేనా? కానీ దాని విషయంలో ప్రవక్త యొక్క ప్రవర్తన ఏమై ఉన్నదో చక్కగా పట్టుకున్నవాడు వాక్యం విషయంలో ప్రత్యక్షత పట్టుకుంటాడు. న్యూ ఇయర్ గురించి కూడా చెప్పా మీకు. ఏమని చెప్పా? దగ్గర దగ్గర 18-19 సంవత్సరాల జీవితంలో ఆయన 12 సంవత్సరాల పైచిలకు న్యూ ఇయర్ జరిగించలేదయ్యా, అది ఆజ్ఞ కాదు అని చెప్పా. గుర్తుందా? దానికి ఒక ఆయన ఏమన్నా తెలుసా? మీరు ప్రవక్తం దాటిపోయాడు అన్నాడు. అసలు నీకు ప్రవక్తం దాటిపోయాడు, ప్రవక్త అనేది తెలియాలి ఫస్ట్. ప్రవక్తను చక్కగా గ్రహించగలిగిన వాడు అని అంటాడు. ఎవరెవరైతే ప్రవక్తను గ్రహించారో దే ఎక్లిప్సెస్ దెమ్ ఆల్ విత్ ద ట్రూ రెవల్యూషన్. నిజ ప్రత్యక్షతలో వారందరూ కూడా కప్పబడి ఆ నిజ ప్రత్యక్షతను మూయబడి వారు కోల్పోతారు. కానీ ఎవరెవరైతే ఈ సూత్రం గుండా ముందుకు సాగుతారో వారి ప్రత్యక్షతలు ఉన్నతమైనవిగా ఉంటాయి. ఆమేన్. దేవుడు ఆయన మహాకృపను బట్టి మన పరిచయంలో కూడా ఈ కాలగడియ వర్తమానికులు మరి వర్తమానం అని ప్రవక్త గురించి వర్తమానం గురించి అనేక సహోదరులు చూచట్ల మన కన్నులు తెరిచాడు ఆయన. అనేకులకు ఆ ప్రత్యక్షం దొరకలేదు. అనేకులకు అది ప్రణామరికి తెలియదు అంటాడు అని వాళ్ళు ఒక్కరు. మీకు అర్థమవుతుందా? బికాస్ ప్రవక్త చుట్టూ జరుగుతున్న సంగతుల విషయంలో ప్రత్యక్షత లేకపోతే దానికి సంబంధించిన వాక్య విషయంలో ప్రత్యక్షత రాదన్నాడు. దాని విషయంలో వారు మూయబడతారు, దాచిపెట్టబడతారు. దే ఎక్లిప్స్. అందుకే ఆ ప్రత్యక్షత వారికి ఎప్పటికీ రాదు. ప్రవక్త ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? ఎందుకు 8 సంవత్సరాల అమ్మాయికి భక్తి ఇవ్వాల్సి వచ్చింది? మళ్ళీ 13 ఏళ్ళ అమ్మాయికి మళ్ళీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అన్లెస్ నీకు ప్రవక్త అర్థం కాకపోతే, నా మాట వినండి, అన్లెస్ నీకు ప్రవక్త అర్థం కాకపోతే వాక్య విషయంలో ప్రత్యక్షత దొరకదు. నా మాట వింటున్నారా? దాన్ని మీకు మరో చోట చూపిస్తారు చూడండి. దేవుడి యొక్క (55-0114) 55-0114 దాని 17వ పేర. ఇప్పుడు Joseph's brothers hating him without a cause. యోసేపు యొక్క సహోదరులు యోసేపుని కారణం లేకుండా అసహించుకుంటున్నారు. అప్పుడు యోసేపు సహోదరులు అతన్ని కారణం లేకుండానే ద్వేషించారు. కారణము అతడు ఆధ్యాత్మికంగా ఉన్నాడు. అది చర్చి యొక్క ఒక మాదిరిగా ఉన్నది. నామమాత్రపు ఈ రోజు అన్ని వివిధ రకాల సంఘ శాఖలు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు, హోలీనెస్ మరి అందరూ కలిసి వ్యతిరేకిస్తున్నారు. సాంప్రదాయ నిలువెచ్చని సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు. వారిలో అందరూ కాదు, వారిలోని ప్రతి ఒక్కరిలో నుండి చాలా మంది తిరిగి క్రైస్తవులుగా జన్మించారు. కానీ ఆ కొద్ది మంది వారే నామమాత్రపు క్రైస్తవులు. కేవలం తెలియజేయబడిన క్రైస్తవులు వారు ఎల్లప్పుడూ నిందారహితులుగానే దేవుని ఆత్మ చేత, ఆత్మీయ ప్రత్యక్షత చేత శక్తి యొక్క నిజమైన అర్థం ఎప్పటికీ అలాగే కేవలం ఆ విధంగానే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? దేవుని చేత ఆత్మీయ ప్రత్యక్షత చేత శక్తి యొక్క నిజమైన అర్థము ఎప్పటికీ కేవలం ఆ ఒక్క విధంగానే తెలుస్తుంది. ఆ విధంగా తప్ప స్పిరిచువల్ రెవల్యూషన్ కూడా కాకుండా మరి దేని గుండా కూడా ఆత్మీయ ప్రత్యక్షత గుండా కాకుండా దేని కూడా తెలియపరచబడదు. స్వస్థత ద్వారా రక్షణ అంటే నిజమైన అర్థము అది ఒక మనసు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత. తెలుగులో దాని అర్థమే లేకుండా చంపేశారు. ఇంగ్లీష్ ఏముండదంటే by spiritual revelation, that's the only way
that you ever know what the real meaning of power and healing and salvation really means. దేవుడి శక్తి అంటే ఏంటి, దేవుడి యొక్క రక్షణ అంటే ఏంటి, దేవుడి యొక్క స్వస్థత అంటే ఏంటి, ఇది ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ఉంటేనే అర్థమవుతుంది తప్ప ఇది లేకపోతే అర్థం కాదు. ఇది నీకు స్వస్థత అర్థం కావాలన్నా, రక్షణ అర్థం కావాలన్నా, నీకు దేవుడి శక్తి అర్థం కావాలన్నా ఈ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ రావాలా. ప్రత్యక్షత ఆత్మ రాకపోతే బాప్తిస్మాల గురించి అర్థం కాదు, దేవుడి శక్తిని గురించి అర్థం కాదు, స్వస్థత గురించి అర్థం కాదు. అంటే దేనిని బట్టి వీటన్నిటి వెనకలో వైకిక సూత్రం ఒకటి, ప్రవక్త చేసిన దాన్ని చక్కగా గ్రహించగలిగిన వాడు వాక్యం వెంబడొస్తున్న ప్రత్యక్షతని గ్రహించగలుగుతాడు. ఆమేన్. ప్రవక్త ఉపవాసం చేస్తే వాక్యంలో ఉపవాసం ఉన్నట్టే, ఎందుకంటే వాక్యమును మోసుకొని వచ్చేదే ప్రవక్త కాబట్టి. ఈ ఒక్క సూత్రాన్ని దాటామా మన కళ్ళెదుట సో మెనీ రెవల్యూషన్స్ అండ్ ఎక్లిప్స్, వందల కొలది ప్రత్యక్షతలు కళ్ళు మూయబడ్డాయి. మనం నిజమైన అభిషేక్తులుగా ఉండవలసిన వారమై ఉండగా అబద్ధం అభిషేకం కలిగి వారికి మార్చబడుతున్నాం. ఫ్రమ్ ట్రూ వైన్ టు ఫాల్స్ వైన్. దీనికి కారణం ఏంటంటే ప్రవక్తని సరిగా గ్రహించకపోవడం. ఆమేన్. మరొక కారణం చూపిస్తాను. ప్రత్యక్షతలో ఏం చేయాలా? ప్రవక్తని చక్కగా గ్రహించాలా. ఆమేన్. తర్వాత రెండవది, (63-0707) ఇండిక్టిమెంట్, న్యాయ తీర్పు, నేరారోపణ. దాంట్లో 264 పేరు, 264. What are you going to do about it? నీవు దాని విషయమై ఏమి చేయబోచున్నావు? Stay out there in your creeds. నీ యొక్క సిద్ధాంతాల నుంచి, నీ వ్యక్తిగత అభిప్రాయాల నుంచి బయటకు దూరముగా ఉండు. Stay out there in your dogmas and die. నీవు నీ సొంత ధైర్యం ఉద్దేశం నుంచి బయటకు రా. You are guilty. నీ ఇప్పటికే దోషివి. With wicked hands. నీ దోషభరితమైన చేతుల చేత You have took the prince of life. నీవు జీవము గల రాజును తీసుకున్నావు. The word of life. నీవు వాక్యమును తీసేసుకున్నావు. And crucified it to the people. ప్రజలలో దాన్ని ఇప్పటికే సిలువేశావు. నీ సొంత సిద్ధాంతాల చేత, భక్తి చేత, ఆలోచన ప్రత్యక్షతల చేత. Now what did they do? మరి దానికి మరి ఇప్పుడు వారేం చేశారు? They did not know it. మరి ఏం చేశారు వారికి కూడా తెలియదు. Today men walk ignorantly. ఈ రోజున పురుషులు నిర్లక్ష్య ధోరణితో నడుస్తున్నారు. వారు They don't know what's the truth. వారికి సత్యం ఏంటో తెలియదు. They think it's some kind of a ism. వారు ఏదో సిద్ధాంతం అనుకుంటున్నారు. They don't dig down deep enough to get into the spirit of revelation. వారు ప్రత్యక్షత అనే ఆత్మను పొందుకోవడం కోసం అత్యంత లోతుగా వారు దవ్వుటలేదు. అత్యంత లోతుగా వారు దవ్వుతూ వెతుకుటలేదు. Digging down deep enough will give you the spirit of revelation. మీ నమ్మకం తెలియదు ఏమని అర్థము? తగినంత లోతుగా త్రవ్వుట అనరాదునా? మీకు అర్థమవుతా? మీకు అర్థమవడం నాకు ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఏం రాసుకోమని కాదు, తగినంత లోతుగా త్రవ్వుట. తగినంత తెలుగులో మళ్ళీ చదువమ్మా. తెలుగులో ఇచ్చిన సరిగ్గా చూద్దాం. ఆత్మ యొక్క ప్రత్యక్షత లోనికి వారు తగినంత లోతుగా త్రవ్వరు. ఇప్పుడు పీటర్ గారు ఉన్నారు, నాతో కూడా ఒక విషయం విభేదిస్తాడు, ఏకీభవించట్లే. నేను నమ్ముతున్నా ఆయన ప్రత్యక్షత సరికాదని. ఆయన అంటాడు నా ప్రత్యక్షత సరికాదని. మరి వచ్చి కూర్చొని లోతుల్లో తవ్వుకొని చూద్దామా? నో నో, తప్పలేను. నా యొక్క సొంత డాగ్మా, నా సొంత క్రీడ్ ఇట్టగే సాగుతుంది. దీని ప్రవక్త అంటాడు, దే డోంట్ డిగ్ ఎనఫ్ డీప్. ఎవరితో మాట్లాడతారు పీటర్ గారు?
తనకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాడి దగ్గరికి మాట్లాడతాడు. నేను ఎవరి దగ్గర మాట్లాడతా? నాకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాడి దగ్గరికి మాట్లాడతా. అప్పుడు నాకంటే తక్కువ ప్రత్యక్షత ఉన్నాడు, నాకంటే తక్కువ జ్ఞానం ఉన్నాడు, నేను లోతుల్లోకి తవ్వినట్టుగా వాడిలా చేయగలుగుతాడు. మీకు అర్థమవుతుంది కదా? లోతుల్లోకి తవ్వినట్లుగా తీసుకెళ్ళగలిగేది మనకంటే ఎక్కువ తెలిసిన వారే. కరెక్టేనా? ఇచ్చకి ఒకరోజు ఒక ఆయన బండిని వెళ్తా ఉన్నాడు మందిరం దిశగా. దేవుడు మధ్యలో ఒక వ్యక్తికి ప్రేరేపణించి వెళ్ళు, ఆ బండిలో ఒక ఆయన కలిసి మాట్లాడాలా. ఇసార్లో ఎవరైనా నపుంసకుడి దగ్గరికి ఎవరు పంపించాడు? దేవుడు ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్ వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత నువ్వు చదువుతున్నదా, నువ్వు గ్రహించితివా అని ఏమంటారు తెలుసా? అంటే నువ్వు చదువుతున్నా విషయం తద్యావా లోతుకి అని వచ్చాడు. తమ్ముడకు నాకు తోడ్పడం వల్ల లేకపోతే నేనెట తవ్వగలుగుతా? ఏమి తమ్ముడకు నాకు తోడ్పడవాడు లేకపోతే, నాకు బోధించేవాడు లేకపోతే నేను ఎలా గ్రహించగలుగుతా? అంటే ఐరన్ షార్పెన్స్ ది ఐరన్. ఇనుము ఇనుమును పదును పెడతది. నువ్వు ఇనుమైతే ఎదురుగా ఇనుమున్న వాళ్ళతో కూర్చొని మాట్లాడాలా? సార్ కాదు, నేను ఇనుముని ప్లాస్టిక్ దగ్గరికి వెళ్ళి కొట్టుకుంటా, నొక్కబడ్డదా లేదా? చూడు ఎంత గట్టిగా నేను. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు అవి భక్తి పడిన ప్రతి ఒక్కరిగా పనిచేస్తారు. ఇనుము ఇనుముతారా? అప్పుడు నీ బలం మీద తెలుస్తుంది. నువ్వు షార్ప్ పదును చేయబడతావు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ప్లాస్టిక్ దగ్గరికి వెళ్తావు. ధర్మపద దగ్గరికి వెళ్ళి మాత్రం మామూలు ఎగిసిపడవు. ధర్మ కొరకు అసలు కర్ర కూడా వస్తే మొక్కబడుద్ది. ఇనుము పెడితే ఎట్లుంటుంది? అమ్మ ఇనుమతి చాలా కాసేపు ఇనుము ఇనుముతో రావాలా. అందుకే digging down deep enough happens only when iron meets the iron. నాకు బోధించేవాడు లేకపోతే నేను ఎలా గ్రహించగలుగుతాను అని ఆ నపుంసకుడు ఫిలిప్పుతో అన్నప్పుడు ఇద్దరు కలిసి లోతులకు దవ్వారు. అక్కడ ఏం చదువుతాడు తెలుసా? ఆయన యెషయా గ్రంథం చదువుతాడు. కరెక్టేనా? నపుంసకుడు ఏ గ్రంథం చదువుతున్నాడు? ఆ యెషయా గ్రంథంలో చదువుతున్న లేఖనాల లోతు తవ్వి 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 చూపించి ఇది ఎవరో కాదు, ఇప్పుడు వచ్చిన నజరేయుడైన క్రీస్తు చూపించాడు. తవ్వారు. తప్పుటకు నీకు సరిపడేటువంటి కంపానియన్ కావాలా, సరిపడే తోడు కావాలా. యు హ్యావ్ టు డిగ్ డౌన్ డీప్ ఎనఫ్. తగినంత లోతులోకి తవ్వాలా. తవ్వడం అనుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి బాటిల్తో ఆడుతున్న జానగాడు ఉన్నాడు. జాగ్రత్తగా బాటిల్తో ఆడుతున్న జానగాడితో నేను అన్నా ఏమని, జాను మొన్న మధ్యలో ఒక ఆయన చెప్పాడు, దాంతో ఏకీభవించట్లే చెప్తున్నా అని వచ్చాడు. నేను మొదటి రాకడలో యేసు ప్రభు వారి పునరుద్ధారానికి జరగడానికి వరకు సమాధులు తెరబడి ఒక నెల వరకు ఎలా మనుషులు కనబడ్డారో రెండవ రాకడ అట్టకి కనబడతారు అన్నాడు ఒక ఆయన. అనంతనే చూసారా, ఒక్కరు నాగరణ అనలేదు. సంఘంలో అయితే ఆమేన్ 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 అన్నారు చేశారు. ఎందుకంటే వాళ్ళు తవ్వేటోళ్ళు కాదు, వాళ్ళు పుడుచుకుంటూ పోయేటోళ్ళే. ఏదో విత్తనం పెట్టి పూడ్చడమే, సరిపడేంత లోతుల్లో తవ్వేమరా చూసుకోవాలి. కరెక్టేనా? కానీ ఎవరి దగ్గర తనకు తాను ఇనుమనుకునే వ్యక్తి ప్లాస్టిక్ దగ్గర, థర్మకోల్ దగ్గర, ఇంకా మిత్ర పదార్థాలు ఏంటి, కర్ర దగ్గర, ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి విక్కితే, ఇట్లాంటి తవ్వితే వాడు ఎప్పటికీ కూడా దాన్ని లోతులోకి దమనిపడు. ఎంత మట్టుకు వస్తే చాలే, నొక్కబడ్డదిగా చాలు చాలు చాలు. నువ్వు నువ్వు వచ్చి అడుగు పెడతా నొక్కలు పడుతుంది చాలిగా. ఎసారు. కానీ అదే వ్యక్తి నిజంగా ఇనుమనబడిన వ్యక్తులకు వచ్చి మాట్లాడుతుంటే ఆధారం ఏది? అది అలాగే జరుగుతుందని చెప్పి సూత్రం ఏది? దాని నడిపింపుల గురించి ప్రవక్త చెప్పిన విషయాలేవి? ఇట్లా లోతులని దవ్వడం మొదలు పెట్టే వాళ్ళ దగ్గరికి ఈ ఇనుములు రావు. జల్లు పడ్డాయి చేతులు, ఇనుములు కొట్టినప్పుడు చేతులు అనిపిస్తాయి, జల్లంటే గడ్డపర భూమి రాయి తగిలితే కనిపిస్తుంది, జల్లంటే అనిపిస్తుంది అన్నట్టు. అందుకే సాధారణంగా ఈ ఇనుముల దగ్గర రావు. ఈ ఇనుములు ఎప్పుడు చూడు మెల్లగా పాస్త దగ్గర చెప్పి ప్రత్యక్షతలు ఏడగా చెప్తాయి. మెల్లగా విశ్వాస దగ్గరికి వెళ్ళి why don't you meet another iron rod? If you are an iron rod,
go and meet another iron rod so that you can dig down deep enough into that spirit of revelation. అంతే కదయ్యా, కరెక్ట్ కదా. నువ్వు ఇరువైనప్పుడు ఇంకో ఇరుముతో మాట్లాడాలి. ఈ రెండు ఇరుములు ఏం చేయాలా? లోతులోకి తవ్వాలి. లోతులోకి తవ్వి ఆ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ని ప్రత్యక్షాత్మను పొందుకోవాలి. సమస్య ఏంటంటే నువ్వు ఇరుము అనుకుంటావు కానీ నీ గురించి తెలుసుకున్నా. అందుకే ఎనీ రెవల్యూషన్ కన్సర్న్ యువర్ పాస్టర్, అది వర్తమాన సంబంధమైన అత్యంత పెద్ద సూత్రము, నియమము. దీని తీర్పు తెచ్చబడతాము. యు గాట్ ఎ న్యూ రెవల్యూషన్, స్పిరిచువల్ పాస్టర్. ఇది జరిగింది. ఎందుకంటే దాన్ని ఇంకా లోతులకు తవ్వి చూసి అది సరైన ప్రత్యక్షత నాకు కాదా. ఇప్పుడు అబద్ధ భవిష్యత్తుల పైన కూడా దే ఆర్ డిరైవ్డ్ అండ్ మోటివేటెడ్ బై సర్టెన్ స్పిరిట్స్ అంటాడు. వారు కొన్ని ప్రత్యేక ఆత్మలు నిర్మించబడుతున్నారు. కరెక్టే కదా. డిగ్గింగ్ డౌన్ డీప్ ఎనఫ్, లోతుల్లోకి తగినంత తవ్వుట వల్ల స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత ఆత్మ వస్తుంది అన్నాడు. తర్వాత కంటిన్యూ చదవడమ్మా. వారు స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ రావడానికి మరొక కారణం చెప్తాడు. ఏంటది? తగినంత ప్రార్థన. తర్వాత తగినంతగా పిలవడం, ప్రార్థన పిలుచుట. ప్రవక్త గారు లాంటి 7 ముద్రల ప్రత్యక్షతను పొందుకునేటువంటి సమయాల్లో వ్యక్తిగతంగా ఎంతో చక్కటి ప్రార్థన సమయాలు కనబడాయి. ఈసారి he has to spend an alone time. వ్యక్తిగతమైన సమయాన్ని గడపాలి. వ్యక్తిగతంగా ఎంత సమయాన్ని ప్రార్థన గడుపుతుంటామో ప్రత్యక్షత ఆత్మ ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా సంగతులు వర్తమానంలో సంఘంలో చెప్తున్న విషయాలు చాలా మీకు చెడిపోతున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే అది పొందుకోవడానికి సరిపడేంత ప్రార్థన లేదు. కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పే సంగతులు నీకు హృదయాలు చక్కగా చోటు చేసుకోవాలంటే వర్తమాన ప్రవక్త చెప్పిన ప్రకారంగా బయలుదేరడానికంటే ముందు నీ ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. అరగంట ముందు వచ్చి అరగంట ఇక్కడ ప్రార్థన చేయాలి. సంఘంతో పాటు కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ మీకు వస్తుంది. ఇది ప్రవక్త పెట్టినటువంటి దేవుడు ప్రేరేపరిచిన పెట్టబడే క్రమం. నీ ఎంటి యొక్క ప్రార్థన ఉండాలి, సంఘంలో అరగంట ప్రార్థన ఉండాలి, సమాజంగా అందరితో పాటు కలిసి ప్రార్థన ఉండాలి. అప్పుడు ఇట్ ఈస్ ఎనఫ్ ప్రేయర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. నీకు చెప్పబడుతున్న విషయాలు ప్రత్యక్షతలో మొత్తాన్ని పట్టుకోవడానికి సరైన వాతావరణం. కరెక్టేనా? కానీ ఇది జరగదు. డైరెక్ట్గా ఆ పని చేసి డైరెక్ట్ వచ్చి తపాలను కూర్చుంటాము. బోధించే మధ్యలో 2 ఆవలింతలు తీస్తాము, చిటికలు కొడతాము ఈగలు పోకుండా. మధ్యలో ఇద్దరు బాగా వస్తుంది, ఏడమని చూసి వర్తమానం ఆపుతాడని చెప్పి పోయి 2 కన్నీళ్ళు 2 నీళ్లు బాగా కొట్టుకొని కడుక్కొని వస్తాము. పక్కన ఉండే నీళ్లు అది ఇవ్వరా అంటాము. కొన్నిసార్లు నిద్ర వచ్చుకోలేక పాస్టర్ ఏమంటే చెప్పి తొడగిచ్చుకుంటూ చేయి గిల్లు కూడా చూస్తాము. జరిగింది అది. పెళ్ళితో పొడుచుకుంటాం నిద్ర పోతుందని. జరుగుతుందా? జరుగుతులే. నేను కదలకుండా ఉంటే నిద్ర పడుతుందా అని చెప్పి కొట్టుకుంటారు. ఇక మరి కొంతమంది అయితే ఎక్కడ నిద్ర వస్తుందని చెప్పి చదవమంటే నేను ఫస్ట్ చదువుతామంటారు. ఇది చదవడానికి కారణం ఆసక్తి కాదు, నిద్ర కొట్టుకోవడానికి. కారణం అయితే అండి స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ సరిగ్గా పొందుకోవడానికి దేవుడు ప్రవక్త ద్వారా మార్గాన్ని పెడితే అది చెయ్యక వింతైన కార్యాలు. ఇవన్నీ కూడా ఓన్ డాగ్మాస్, ఓన్ క్రీడ్స్ అంటారు. సొంత సిద్ధాంతాలు, సొంత భక్తి పద్ధతి. దీనివల్ల స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ రాదు. మళ్ళీ నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ ఎప్పుడు ఉపయోగం చేస్తుంది. ఎగైన్ మరలా నాలెడ్జ్ ఇవ్వండి. నాలెడ్జ్ వచ్చి గర్వం వచ్చి కూర్చుంటుంది. అంతేతప్ప మరే కార్యం జరగదు. ఆయన వచ్చాడు ఏమని? దే డోంట్ డిగ్ ఎనఫ్ డీప్ సో దట్ దే గెట్ ఇంటు ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత ఆత్మను పొందుకునేంత లోతులకు వారు తవ్వరు. పైపైన సరిపెట్టుకుంటారు వాళ్ళు ఎప్పటికైనా. దానివల్లే ఆ ప్రత్యక్షత రాదు వారికి. వారు సరిపడేంతగా ప్రార్థన చేయరు, పిలవరు ప్రభు నామాన్ని బట్టి. అందుకే వారికి ప్రత్యక్షత ఆత్మ దొరకడం లేదని గ్రహించగలుగుతున్నారా? ఎన్నే 3 జాగ్రత్తగా వచ్చాను. మరొక విషయం చూపిస్తాను. 63-0728. అయ్యా
మాకు ప్రత్యక్షత కావాలి, ప్రత్యక్షత కావాలి. మీ పాస్టర్లు, మా పాస్టర్లు, ముందుల పాస్టర్, తర్వాత రవే పాస్టర్లు ఎవరెన్ని చెప్పిన వర్తమాన ప్రకారంగా ఇవే మార్గాలు వర్తమానంలో ఉన్నాయి. వీటి గుండానే ప్రత్యక్షత వచ్చేది, మరే విధంగా రాదు. ఇవి తెలియపరచబడ్డ తర్వాత మోకాల చిప్పులు ఇరగొట్టాలి మొక్కల మీద. ప్రభు ఈ మార్గాలు కూడా నాకు ప్రత్యక్షత రావాలని ఆశపడలేదు. ఒక్కసారి ప్రత్యక్షత వచ్చారు, ఆటోమేటిక్గా మీరు మారిపోతారు. మీరు మిమ్మల్ని కూడా ఆపలేదుగా. మీ ఎత్తబాటుని, మీ విషయాన్ని, మీ శరీర మార్పుని ఆపగలిగే శక్తి లేదు కదా. తర్వాత చూడండి 63-07 చూడండి. 332 332 పరిశుద్ధాత్మ ఒక్కటి, కేవలం ఒంటిగానే is the revealer of the divine revelation of Christ. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను దైవికంగా నీకు బయలుపరిచేది ఏకంగా పరిశుద్ధాత్మ ఒకటే. మనం ఏదో చెప్పగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ భాగంలో బోధింపదగిన ఆత్మయు, దహింపజేయు శక్తి ఆత్మయు, త్వరితం చేయు ఆత్మయు, స్వస్థత ఆత్మయు, యుక్తి కలిగిన ఆత్మయు, ప్రార్థన ఆత్మయు, వివేచించు ఆత్మయు, ఇంకా పశ్చాత్తాపడే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్, స్పిరిట్ ఆఫ్ మీక్నెస్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, స్పిరిట్ ఆఫ్ మైట్. యెషయాలో అవే చదివింది మనం. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇంకేమున్నాయా? అరే yes, spirit of worship. God bless you. Spirit of worship. Spirit of revelation చెప్పరా? ఇది అదే అంశము. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఇంకోటి ఏంటయ్యా అన్నారు? పురిగొల్పు ఆత్మ. ఎస్. చెప్పి రాసే అది ముందే వేసేసాను. ఇంకా స్పిరిట్ ఆఫ్ అనాయింటింగ్ చూడాలి, వెతకాలన్నా. అహంకారం. పరిశుద్ధాత్మలోనే వివిధ నానావిధ కార్యములు కలిగిన ఆత్మ భాగాలు ఇవి, ఆత్మ కార్యాలు ఇవి. కరెక్టేనా? ఇప్పుడు దీనిలో ఏ ఒక్కదాన్నైనా పొందుకోవాలి అంటే దీనికి ఉన్న ఏకైక మార్గం ఏంటది? ముందు ఈ లడ్డూను పొందుకోవాలి. ఆ మధ్యలో లడ్డు వస్తే ఆటోమేటిక్ అన్ని రావడానికి అవకాశం వస్తుంది. మరి ప్రత్యేకమైన షరతుల్లో దాన్ని ప్రవక్త అంటాడు, హోలీ గోస్ట్ అలోన్, పరిశుద్ధాత్మ ఒకటే క్రీస్తుని గురించినటువంటి దైవికమైన ప్రత్యక్షత నీకు అనుగ్రహించింది. ఏం చేయ? పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అన్ని జనులుగా ఉన్నప్పుడు క్రీస్తుని కూర్చున్నటువంటి ప్రత్యక్షత మీకు దక్కిందా? దక్కిందనే ఆయన రక్షకుడు అంగీకరించి బాప్తిస్మాన్ని పొందారు. ఆమేన్. తర్వాత రక్షణ విషయంలో ఆయన రక్షకుడు అంగీకరించే దేవుడిని నమ్మే ఆయనలో బాప్తిసాన్ని పొందుకున్నారు. ఇవన్నీ ఎంతో కొంత ప్రత్యక్షత వస్తేనేగా, బయలుపరిచబడితేనే ఇవన్నీ చేసేది. కానీ ఆ రోజున యేసుక్రీస్తుని నమ్మడానికి, రక్షణ పొందడానికి, వర్తమానం అంగీకరించడానికి ఏ ప్రత్యక్షత ఆత్మస్థాయి సరిపోయిందో ఈ రోజున 7 ముద్రల గ్రంథము గుండా సమస్త పరిశుద్ధ గ్రంథము నీకు కొత్తదైనట్టుగా కావడానికి సరిపడే ఆత్మ ప్రత్యక్షత స్థాయి పాలు చాలా ఉన్నతమైనటువంటి. ఈ రోజు మనం పొందుకోవాల్సిందే. ఎలా యేసు ప్రభు దేవుడు నమ్ముతున్నావు? నీకు ప్రత్యక్షత ఉంది. ఎలా ఈ వర్తమానం సరైన నమ్ముతున్నావు? నీ దగ్గర ప్రత్యక్షత ఉంది. ఎలా ఈ కాల గడియ వర్తమాన్ని కూడా ఆయనే ఎలా నమ్ముతున్నావు? నీ దగ్గర ప్రత్యక్షత ఉంది. కానీ 7 ముద్రలు కూడా సమస్త బైబిల్ కొత్తగా మార్చబడిందా? ఇది రావాలి ఇప్పుడు. ఈ స్థాయికి సరిపడేటువంటి స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ యొక్క ఆ ప్రత్యక్షత పాలు కావాలి. ఈ పాలు వచ్చింది ఎట్లా? ఎక్కువైన పరిశుద్ధాత్మ అభిషేక పాలు, ఎక్కువైనటువంటి ప్రత్యక్షత పాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. నా మాట వింటున్నారా? ఎక్కువైన పరిశుద్ధాత్మ యొక్క పాలు, ఎక్కువైనటువంటి ప్రత్యక్షత ఆత్మ పాలను అనుగ్రహిస్తూ ఉంటుంది.
అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ alone the Holy Ghost that revealer of the divine revelation of Christ and has been in all ages. అన్ని కాలాలలో కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా మాత్రమే దైవికమైన ప్రత్యక్షత ద్వారా ప్రత్యక్షపరచబడిన సంగతులు కనిపెట్టబడ్డాయి. పరిశుద్ధాత్మను పొందుకోగలిగామా? దానిలో కార్యభాగముగా స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆమేన్. మరొక విషయం కూడా నేను ముందు పెడతాను. 56-1209E. యెహోవా ఈరే అనే వర్తమానంలో 47 పేరు. Now, ఇప్పుడు that's the way it is with God. దేవుడితో ఇప్పుడు అదే అయి ఉన్నది. Not because you know so much. ఏంటంటే తెలుగులో ఈ వర్తమానం తెలుగులో బాగుండేదయ్యా. మళ్ళీ చదువు మొదటి నుంచి. Now, ఇప్పుడు that's the way it is with God. దేవుడితో ఇలానే జరుగుతుంది. ఎలా? Not because you know so much. అదేదో నీకు బాగా తెలుసు అంటున్నావు చూడు, దాని వల్ల కాదు, దాని మూలంగా కాదు. But because you love Him. ఎందుకంటే నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక, And He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. Sit down and read His love letter. ఇప్పుడు చూడండి, నువ్వు ఆయనను ప్రేమించి, ఆయన నిన్ను ప్రేమించి, నీవు ఆయనను ప్రియుడుగాను ఆయన నిన్ను ప్రియురాలుగాను భావించినప్పుడు అప్పుడు కూర్చొని ఆయన ప్రేమ లేఖ చదవడం మొదలుపెట్టు. అంతేగా? నేను నా భార్యకి రాసే ప్రేమ లేఖ పీటర్ గారికి దొరికింది. ఇలాంటి ఎవరైనా ఇరికిస్తే గెలిచుకుంటానికి మమ్మల్ని మేము ఇరికించుకుంటున్నాం. నేను నా భార్యకి రాసే ప్రేమ లేఖ పీటర్ గారికి దొరికింది. నేను రాశా, ప్రియమైన అని. నమ్మడం మంచిగా, జాగ్రత్తగా ఉండు, మళ్ళా జాగ్రత్తగా ఉండాలి రాశా. చదువుతున్న ఆమెకి ఏమనిపిస్తుంది? ఇదంటే ఎంత ప్రేమ ఆయనకి అనిపిస్తుంది. పీటర్ గారు ఏమనుకుంటాడు? అవుతాడు. కరెక్ట్ కదా? రాస్తా చెప్పండి. ఎట్లా అనుభవం పక్కలో చదివినట్టున్నారు మీరు బాగా. ఎటువంటి దానికి అమ్ము పక్కన బ్రదర్లు గురుదేవి గారు అనుకో అట్టగే జరుగుతుంది. ఎందుకంటే ఆ పదాల వెంబడి ప్రత్యక్షత, నా భావోద్వేగము నా ప్రియురాలికి అర్థమవుతుంది, కానీ ఎవరికి అర్థం కాదు. ఓన్లీ టు మై బిలవర్డ్. నా ప్రియురాలికి అర్థమవుతుంది కానీ ఎవరికి అర్థం కాదు. అది ఎట్లా అర్థమవుతుంది? అది అర్థం కాదు. దాన్ని ప్రవర్తించాడు. నీకేదో బాగా తెలిసి అంటున్నాడు, దాని మూలంగా కాదు. ఈ రోజున దేవుడు మాట్లాడే విధానం ఎలా తెలుసా? యు లవ్ హిమ్, నువ్వు ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఆయన ప్రియుడిగా భావించు, ఆయన నిన్ను ప్రియురాలుగా భావిస్తాడు. అప్పుడు ఆయన ప్రేమ లేఖ, అదే ఉందా? లవ్ లెటర్ ఉందా? నేను కరెక్ట్ చదివానా? అప్పుడు ఆయన ప్రేమ లేఖ చదువు. ఆయన ప్రేమ లేఖ ఏది? వర్తమానం బైబిలే. ఆ ప్రేమ లేఖ అప్పుడు చదివి చూడు, ఏమవుద్ది అని అంటాడు. And He will just speak to you right between the letters. ఇది జస్ట్ బిట్వీన్ ద లెటర్స్. అక్షరాల మధ్యలో, వరుసల మధ్యలో, ఖాళీల మధ్యలో ఆయన చెప్పేది ఏది? ఏసయ్య పొద్దు చిగురంటే దానిది కాదు. ఇదేది? అక్షరాలుగా చదివేది. అక్షరాల మధ్యలో క్రీస్తు బయటపడుతుంది. అంటే ఆయన అంటాడు, వరుసల మధ్యలో, ఖాళీల మధ్యలో నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. The true revelation comes when you fall in love with your God. దేవుడి చేత నువ్వు ప్రేమలో పడినప్పుడు, ఆయన నీతో ప్రేమలో ముందుకు సాగినప్పుడు, అయ్యా నేను ప్రేమ ప్రేమ అంటే నాకు ఒక పనికి మన పాట గుర్తొచ్చింది. గుర్తుందా? నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు, మేమిద్దరం కలిసి. తర్వాత లవర్స్, తెలియదు పాట.
మీరు మంచివారు, మీరు మంచివారు. అయిపోయిందయ్యా ప్రేమ, దైవిక ప్రేమ. మళ్ళీ ప్రేమ అంటే తగ్గ దైవికమైన ప్రేమ ప్రత్యక్షతను గ్రహిస్తుంది. ఈ రోజున కొన్నిసార్లు బాగా ప్రార్థించకపోయినా, మంచిగా ఆత్మవశం అవ్వకపోయినా, వింటున్నప్పుడు బోధన దేవుడు మనకు కొన్ని గ్రహించినట్లుగా దేవుడు మన పట్ల కృప చూపుతున్నా చూసారా, అది ప్రేమ. నువ్వు ఇక్కడికి ఏదో సమూహం ముందు చూపించుకోవడానికి రాలే, ఏదో పాస్టర్ దగ్గర అటెండించుకోవాలి అంటే తిండి కోసం మనం ఎవడు రాడు ఇక్కడికి. ఎవరికి తిండి కరువు లేదు ఇది. మనం వచ్చిన దేనికోసం తెలుసా, మన ప్రియుడితో మన ప్రేమ కలిగి జీవించడం. ఆ ప్రేమే అనేక మర్మాలు మనతో మాట్లాడినట్టుగా చేసింది. అనేకమైన ఆయన అంటాడు, యూ లవ్ హిమ్, he loves you. Sit down, start reading his love letter. He will speak to you between the words and lines. వరుసల మధ్యలో, అక్షరాల మధ్యలో, ఖాళీలలో నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. బట్ మార్వలస్ గాడ్ కదా. ఈ వర్తమానం లేకపోతే ఈ మన జీవితాలకి ఇప్పుడు అర్థం కాదు. మనకి ఇవి తెలియదు. ప్రత్యక్షతల పుస్తకం మనకు గ్రహించలేము. తర్వాత మరొక చోటు చూపిస్తాను. ఇంట్రొడక్షన్ అనే వర్తమానం అంటే పుస్తకానికి 7 మందుల యొక్క సంఘకాల పుస్తకంలో ఇంట్రొడక్షన్ though this volume will concern అనే పదం చూడండి. though this volume, though THOUGH, though ఇది సంఘకాల వర్తమాన పుస్తకంలో చెప్పబడిన విషయం. దీనిలో పేరాలు ఉండవు. ఈ యొక్క పుస్తకం అనేకమైనటువంటి గొప్ప గొప్ప సిద్ధాంతాల గురించి రాయబడినప్పటికీ అంటే ఎలాంటి దైవత్వములు, నీటి బాప్తిసములు మొదలగునవి రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో కనిపెట్టబడిన ప్రతిదీ చాప్టర్స్ 1 through 3 1 నుంచి 3 వరకు ఈ మధ్యలో రాయబడిన అనేకమైన సిద్ధాంతాలు దీనిలో పొందుపరచబడ్డాయి. its main theme is the setting spot of a detailed study of the church ages. 7 సంఘ కాలాల గురించి లోతైన రీతిలో దీన్ని అధ్యయనం చేయడమే ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం. This is necessary in order to study and understand the rest of the revelation. ఏంది? This is సంఘ necessary. కాలాలు చదివితే ఆ తర్వాత వస్తున్నటువంటి Understand the rest of the revelation. మిగిలిన తర్వాత రాబోతున్న భవిష్యత్తు ప్రత్యక్షతను గ్రహించుటకు ముందుగా ఈ విషయాల గురించి తెలుసుకోవడం అవసరమై ఉన్నది. మంచిగా వినాలా, మంచిగా వచ్చి భవిష్యత్తు విషయాలు తెలుసుకోవడం కొరకు, భవిష్యత్తు ప్రత్యక్షతలు రావడం కొరకు ముందున్న ప్రత్యక్షతలు అర్థం కావడం ప్రాముఖ్యమై ఉన్నది. 7 సంఘ కాలాలు అర్థమైతేనే 7 ముద్రలు అర్థమవుతాయి అని అంటారు. చదవండి. For out of the ages సంఘ కాలాలలో నుంచి comes the seals, ముద్రల ప్రత్యక్షతలు వచ్చాయి. and out of the seals ముద్రల ప్రత్యక్షతల నుంచి comes the trumpets, బూరల ప్రత్యక్షతలు వచ్చాయి. and out of the trumpets ట్రంపెట్ బూరల ప్రత్యక్షతల నుంచి comes the vials, పాత్రల ప్రత్యక్షతలు వచ్చాయి. like the first burns of a Roman candle. రోమీయులు వెలిగించే ఒక కొవ్వొత్తిలాగే The church ages come forth with a mighty initial illumination ఇనిషియల్ ఇల్యూమినేషన్. మొట్టమొదటిగా సంఘ కాలాలు ప్రారంభ దశలో ఉన్న ఒక వెలుగు గుండానికి ప్రారంభమయ్యాయి. without which there could be no further light. ఇది లేకుండా భవిష్యత్తులో తర్వాత కొనసాగింపు వెలుగు ఉండదు. అర్థమవుతుందా? తర్వాత But once the brilliance of the seven church ages is given by divine revelation, దైవికమైన ప్రత్యక్షత ద్వారా 7 సంఘ కాలాల యొక్క వెలుగు ప్రత్యక్షతను పట్టుకున్నప్పుడు light upon light flows.
వెలుగు వెంబడి వెలుగు ప్రసరించును. Until the whole of the revelation opened. ఎప్పటి వరకు అంటే సంపూర్ణమైనటువంటి వెలుగు ప్రసరణ జరిగే వరకు కూడా ఈ వెలుగు కొనసాగించబడుతుంది. అంటే పరిపూర్ణమైన ప్రత్యక్షతకు దానికంటే ముందు దేవుడు నియమించిన క్రమ ప్రకారమైన ప్రత్యక్షతలు పొందుకోవడమే మార్గం. పిల్లోడికి నేర్పించాలయ్యా ఎక్కాలు, నేరుగా 9 నేర్పిస్తే రాదు వాడికి, వాడు 1 నుంచే ప్రారంభం అవ్వాలా. అట్లాగే గొప్పదైన ప్రత్యక్షతలు కావాలా, దానికంటే ముందు దేవుడు దేన్నైతే ప్రత్యక్షత పొందుకుని నియమించాడో ముందు దాన్ని పొందుకోవాలా. అందుకే దేవుడి ప్రత్యక్షత ఆ ప్రవక్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఎందుకు ఊకే స్త్రీలను ఖండిస్తావు, వస్త్రధారణ మార్చుకో, బంగారాలను మార్చుకో, ఇల్లులు మార్చుకో, ఈ ఆడలను వదలవు నువ్వు, వాళ్ళకి ఏదైనా పరిశుద్ధాత్మ ఎట్లా పొందుకోవాలో చెప్పు అంటే ఆయన అంటాడు, వారు మొట్టమొదటిగా ఏబీసీలు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి అంటాడు. మొట్టమొదటి ఈ ప్రత్యక్షతలు వస్తేనేగా ఆ ప్రత్యక్షత అర్థమయ్యేది. కరెక్టేనా? ఈ రోజున పునాది రాయిని గురించి అవగాహన లేని వాళ్ళు తలరాయి గురించి మాట్లాడుతున్నారు. పునాది రాయి ప్రత్యక్షత తెలీదు, తలరాయి ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యమే నిజంగా. But the brilliance of light illuminates when the lesser, దానికంటే ముందు పెట్టబడిన the order of the events. దేవుని ప్రవక్త ఏమంటే కార్యముల క్రమం. నేను మీకు 3వ ఏడుపు గురించి మీకు అర్థం అవ్వడం చేయాలంటే మొత్తం మొదటి ఏడుపు గురించి మీకు అర్థం అవ్వాలా, తర్వాత 2వ ఏడుపు అర్థం అవ్వాలా, తర్వాత 3వ ఏడుపు అర్థమవుతుంది. కరెక్టేనా? నేను మిమ్మల్ని ముద్రలోకి తీసుకెళ్ళాలంటే ముందు సంఘకాలంలో తీసుకెళ్ళాలి. ఇది అర్థం కావాలంటే ముందు ఎక్కడ తీసుకెళ్ళాలా? దానియేలు 70 వరకు తీసుకెళ్ళాలా. దానియేలు 70 వరకు తీసుకెళ్ళాలంటే ద మిస్టరీ ఆఫ్ ఇజ్రాయిలైట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ అని మర్మం చెప్పాలా. ఈ మేఘం గుండా వచ్చినప్పుడు దేవుడు 12 మర్మాలు తెరిచానని చెప్పాడు, గుర్తుందా? ద మిస్టరీ ఆఫ్ ఇజ్రాయిలైట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్, వారి ఆత్మ సంబంధమైన గుడ్డితనం మర్మం తెలిస్తే ఈ ఫ్లో అంత అర్థమవుతుంది. ఇవేమి తెలియకుండా నేరుగా 7 పుస్తకం పట్టుకో, డైరెక్ట్ గా 7 సీల్ పట్టుకో, అర్థమవుద్ది. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఓ 7వ ముద్ర అంటే ఇంతేనా, ఇదేనా, 7 ముద్రలు ఇవేనా అనుకుంటావు. కానీ 7 ముద్రలు అర్థమైన వాడికి సమస్తం కొత్తగా నూతగా జరగాలి, మొత్తం బయలుపరచబడుతున్న విషయం చెప్పేసరికి నాకు అట్ట అవలేదే. మా దృష్టిలో ముద్రలు అంటే ఏంటిది? చాలా మంది దృష్టిలో ముద్రలు అంటే ఏంటిదిగా, తెల్లని గుర్రం మోసం, ఎర్రని గుర్రం యుద్ధం, నల్లని గుర్రం చీకటి, పండుగ గుర్రం మిక్స్డ్, అంతే. వాళ్ళ దృష్టిలో ముద్రలు ఇవే, వాళ్ళకి బైబిల్ తెలిసింది కూడా ఇదే. మీకు అర్థమవుతుందా? ది ఆర్డర్ ఆఫ్ ద ఈవెంట్స్, ఆ ప్రత్యక్షతలకు మునుపు ఒక ప్రత్యేకమైన క్రమం పెట్టబడ్డది. ఆ క్రమమే అత్యధికమైన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా తీసుకెళ్ళేది. నీ కొడుకుని ఇంటర్మీడియట్ చదివించాలనుకో, అది ఎక్కడి నుంచి చేయాలా? 1వ తరగతి నుంచి వేసుకుంటూ పోవాలా. అట్లాగే వాక్య విషయంలో కూడా ఉన్నతమైన ప్రత్యక్షను పొందుకోవడానికి దేవుడు పెట్టిన మరొక మార్గం ఇదే. స్టార్ట్ విత్ ద లెస్సర్ స్మాలర్ రెవల్యూషన్స్, ట్రావెల్ టు ద బిగ్గర్ రెవల్యూషన్స్. ప్రార్థన ప్రత్యక్షత తెలియదు చాలా మందికి, సహవాస ప్రత్యక్షత తెలియదు చాలా మందికి. సహవాసానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి తెలుసా? సహవాసానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సహవాసం చేయడానికి సహవాస నియమాలే మనకు తెలియదు. చాలా రకమైన మర్మాలు దాచిపెట్టబడ్డాయి. వాటి గురించి, ఆ లెస్సర్ అండ్ స్మాలర్ థింగ్స్ గురించి, చిన్న ప్రాధాన్యమైన విషయాల గురించి ప్రత్యక్షత దొరకనప్పుడు పెద్దమైన వాటి పెట్ట దొరుకుతుంది. హౌ? కళలను వివరించే విధానం మనకు తెలియకపోతే, అయ్యలారంత యొక్క సూచన ఇదేలా 6 కళ్ళు ఎత్తర్థమైన మనకి సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ ద్వారా, నాట్ త్రూ ద డైరెక్ట్ రెవల్యూషన్. గ్రహించగలుగుతున్నారా? ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద డైరెక్ట్ రెవల్యూషన్, స్టోరీ వుడ్ బి డిఫరెంట్. కథ డిఫరెంట్ గా కనబడతా ఉంటుంది. అవునా? ఏదయ్యా 6వది ఏంటిది? కార్యముల యొక్క నిర్దిష్ట క్రమము గుండానే ఉన్నతమైన గొప్పదైన పెద్ద పెద్ద ప్రత్యక్షలు అర్థమవుతూ వచ్చాయి. ఒకేసారి పెద్ద బిజినెస్ మేనేజ్ చేస్తావా? చేయలేవు. చిన్న చిన్నగా ప్రారంభం చేయాలి.
చిన్నది అర్థమైతే పెద్ద అర్థమవుతుంది ఆటోమేటిక్గా క్రమంగా. అట్లాగే చిన్న మర్మాలు అర్థమవుతుంటే దానికి కొనసాగింపుగా వచ్చిన క్రమ వర్తమానాలు ప్రత్యక్షత లభించబడతా ఉంటాయి. తర్వాత చూద్దాం మరొక 65-1126. ఇది మీ అందరికి బాగా పరిచయం ఉంటుంది, మీ అందరికి తెలిసిందే, కానీ ఇట్లుండదండి ఇది. 65-1126. నా చిన్న పక్షిరాజు వలె చివరి రాత్రి కాలంలో ఆ తల్లి యొక్క కేక, ఆ పక్షిరాజు తల్లి యొక్క కేక, ఈ చిన్న పక్షిరాజు చిన్న బిడ్డ విన్నప్పుడు అక్కడ ఆ తల్లి పక్షిరాజు యొక్క స్వరానికి ఆ కోడి పిల్లల మధ్యలో ఉండే స్వరానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. తర్వాత చూడండి, అసలు ఈ పక్షిరాజు అది గుడ్డు దశలో నుంచే పక్షిరాజు, గుడ్డులోంచి పుట్టి ఆ తర్వాత ఒక బలం మీద ఎత్తైన స్థితిలో కొండ మీదకి వెళ్ళి ఒక పక్షిరాజు కింద కూర్చోవడం పక్షిరాజు అవలే, అది గుడ్డుతోనే పక్షిరాజు. తర్వాత అతడు అక్కడికి వెళ్ళాక ఈ పక్షిరాజు అవలే, మొదటి నుంచి ప్రారంభం నుంచే పక్షిరాజుగా ఉన్నాడు ఆయన కదా. క్రైస్తవుడిగా కూడా అలానే ఉంటాం మనం. ఇప్పుడు చర్చికి వస్తే క్రైస్తవుడు అయ్యా, పరిచయం మాది క్రైస్తవుడుగా, పుట్టుకుదర క్రైస్తవులం అయ్యా. నీకు విషయం తెలుసా, దేవుడు ప్రవర్తించారు, గాడ్స్ పీపుల్ ఆర్ వెరీ పెక్యూలియర్, గాడ్స్ పీపుల్ ఆర్ వెరీ డిఫరెంట్. కరెక్టేనా? ఎస్ఆర్. ఇప్పుడు ఒకసారి మీ గత జీవితం చూసుకోండి అయ్యా, మీ దోస్తుగాలతో పోలిస్తే, మీ బంధువులతో పోలిస్తే మీరు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉన్నారు. ఒక వెనక్కి తిరిగి చూసుకుంటే అందరితో పాటు మనం కలిసి నడవకపోయేది. కరెక్టేనా? వాళ్ళందరి మధ్యలో మనం ఎలా ఉండేది వచ్చి కోడి పిల్లల మధ్యలో పక్షిరాజు ఎక్కి ఉండేది. వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు వేరు, వాళ్ళ ముచ్చట్లు వేరు, మన దూరం వేరు, మన ముచ్చట్లు వేరు, మన స్థితిగతులు వేరు, మన నిర్ణయాలు వేరు. వాళ్ళందరూ దిక్కెళ్తుంటే మనమందరూ దిక్కెళ్ళే వాళ్ళం. వాళ్ళు ఎప్పుడు మనల్ని ఏంది అమ్మాయి ఎప్పుడు ఇటుంటది, ఏంది అమ్మాయి ఎప్పుడు ఇటుంటాడు అన్న పేరు పొందుకున్న వాళ్ళమే. ఇస్తాను మన బాల్య దర్శనం చట్టాకి జరుగుతుంది, అప్పుడు గుర్తుపట్టలేకపోయే ప్రత్యక్షంగా ఇప్పుడు చూడగలుగుతున్నాం మనం. కానీ ఇప్పుడు పక్షాలు ఎలా ఉంటాయి? అది మూతి ఇప్పుడు ఉండవు. అదే కోడి పిల్లల మధ్య పక్షాలు మూతులు తిప్పుకుంటాయి, పక్షిరాజు మధ్య పక్షాలు ఎలా ఉంటాయి? స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. ఎస్ఆర్ అంతేనా కదా? ఇప్పుడు నేను కలిసి మన మంచిగా మీరు ఇప్పుడు నెక్స్ట్ బోధన చేస్తారు చూడండి, బోధన చేసినప్పుడు స్పెసిఫిక్ బ్యాచ్తో కూర్చుంటారు. అంటేనా? ఒక గుంపు ప్రజలతో కూర్చుంటారు. దేనికి అంటే మీ దృష్టిలో మనమందరం ఒక జాతి కాదా? మనమంతా పక్షిరాజులం కాదా? మీకు మీరే పక్షిరాజు, మీ తన కోడి పిల్లలు అనుకుంటున్నారా? కాదుగా. లోకంలోకి వెళ్ళామనుకో ఆ కోడి పిల్లల మనం కూర్చోలేము, మనతో పాటు కూర్చొని తినలేదు. ఎందుకంటే మనం తినప్పుడు వచ్చే ముచ్చట్లు వేరు, వాళ్ళ ముచ్చట్లు వేరు, వాళ్ళ పోకడ వేరు, మన పోకడ వేరు. మనమందరం పక్షిరాజు వేరప్పుడు పక్షిరాజు ఇదేం పక్షిరాజు అంటదా? పక్షిరాజే. బాల్డ్ ఈగల్ ఈజ్ ఎ బాల్డ్ ఈగల్. మనలో మనం ఎలా ఉంటామయ్యా? స్వేచ్ఛగా ఉంటాం, మనదైనట్టుగా ఉంటాం. ఈడ కూడా ఎడమం పెట్టామంటే మనం పక్షిరాజు కాదు, పక్షిరాజు మధ్య మనం కోడి పిల్లం అన్నట్టు. ఎందుకంటే పక్షిరాజులు ఆ బలమైన ఆహారం తింటూ మధ్యలో ఆ మాంసాన్ని కొరికేదాని మధ్యలో కోడి పిల్ల తలకాయ పెట్టింది అనుకో, ఇది కూడా వెళ్ళిపోతుంది నోట్లకి. నీకు అర్థం కాలే? పక్షిరాజు బలమైన మాంసం తింటుంది, పీక్కు తింటుంది, మధ్యలో ఏదో గింజో ఏదో కనబడి ఈ చిన్న కోడి పిల్ల తలకాయ పెట్టింది మధ్యలో, ఏమవుద్ది? ఇది కూడా ఆహారం అవుతుంది. అందుకే పక్షిరాజుల మధ్యలో ఏది పారిపోద్ది? కోడి పిల్ల పారిపోద్ది.
పక్షిరాజుల మధ్య పక్షిరాజులు ఆహ్లాదంగా వికసిస్తూ జీవిస్తాయి. అక్కడ అదే అంటారు చూడా, That's the reason ఆ కారణం బట్టి the divorce. విడాకులు. When you divorced, ఎప్పుడైతే నువ్వు విడాకులు పొందుకుంటావో because you were trapped into it. నీవు దానిలో బంధించబడ్డావు. See, చూడండి, by your first parents, Adam and Eve, నీ మొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వల ద్వారా you become a sinner by nature. స్వభావరీతిగా నువ్వు పాపివయ్యావు. You did not want to be, కానీ వాళ్ళు అవ్వాలనుకోలేదు. but now you heard the gospel, కానీ నీవు ఇప్పుడు స్వార్థ విన్నావు. and faith comes by hearing. వినడం ద్వారా, మరోసారి వినడం ద్వారా, వినడం ద్వారా ప్రజలు స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ముందు గుర్తులు అయినా వినడం ద్వారా పీటర్ గారి ముందు పేపర్ చేంజ్ చేశాడు. ప్రవక్త చెప్తాడు, అది నా గుండె బాగా తాకింది. అని ఏమంటాడో తెలుసా? వినడం ద్వారా స్వస్థతయు, వినడం ద్వారా విశ్వాసము, వినడం ద్వారా అద్భుతాలు ఎన్నెన్నో చూసాము. కానీ దేవుని ప్రవక్త అక్కడ అంటాడు చూడండి, రెవల్యూషన్ కమ్స్ బై హియరింగ్. దేన్ని వినడం చేత? లైవ్ పేరు మీరు గాడ్ బ్లెస్ యు. తల్లి పక్షిరాజు స్వరం వినడం చేత నా ప్రత్యక్షత ఎక్కడికి వచ్చాయి? పక్షిరాజు తల్లి స్వరం వినడం చేత. నిన్న ఒక మొన్న వచ్చాడు, ఎప్పుడు వచ్చామని కాదన్నా, పక్షిరాజు తల్లి స్వరం వింటే వస్తుంది. అర్థమవుతుందా? ఇంత ఒక మాస్టరు, ఎవడు గుంపాడు, వీడు వెనక లోడున్నాడు, ఎవరు నడిపిస్తున్నాడు అని అడిగాడట. పక్షిరాజు తల్లి స్వరం నడిపిస్తుంది అక్కడ. అది మా ప్రత్యక్షత యొక్క స్థలం. అది రెవల్యూషన్ కమ్స్ by hearing the eagle's mother's voice. పక్షి తల్లి రాజు యొక్క స్వరం వినడం వల్ల ప్రత్యక్షత ఉత్పత్తవుతుంది. ప్రత్యక్షత అక్కడికి వస్తుంది. అందుకే నేను చెప్తాను అంటే యూట్యూబ్లో ఆన్లైన్లో మొత్తం వాళ్ళు బంద్ చేయండి, డైరెక్ట్ గా తల్లి పక్షిరాజు స్వరాన్ని వినండి. నేను ఈ మాట చెప్తున్నా, చాలా మందికి అర్థం కావడంలా. నీకు వేరే వాళ్ళు వినాలని విను. ఎప్పుడు వింటావంటే 1200 వర్తమానాలు అయినాక వేరే విను. ముందు 1200 వర్తమానాలు కానీ తర్వాత టైం ఉంటప్పుడు వేరే చూసుకో, నువ్వు స్వతంత్రుడు పో. కానీ ముందు నేను చెప్తుంది వచ్చి వేరేవాడు విన్నామనుకో, వాడి కూడా తప్పిదాలు కనిపెడతాం, వాడి పేరు ఆత్మని పేరు పనిచేస్తా ఉంటుంది, భిన్నమైనటువంటి కోణాలను ఉత్పత్తి అవుతాం, సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ వస్తుంది. కానీ డైరెక్ట్ గా పక్షి తల్లి రాజు స్వరాన్ని వినిచు. అయ్యా ఆత్మకార్యంలో వర్తమానం నడుస్తుంది. ఎంతమంది వింటున్నారయ్యా? ది యాక్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. అయ్యా అది నేరుగానే అది పక్షిరాజు తల్లి స్వరం నుంచి పొందుకున్న వర్తమానం. ఇంకోటి ప్రత్యక్షత విజయం అని విన్నారు చూసారా? ఇప్పుడు మీరు వింటున్న ఈ విషయాలైనా కూడా నేరుగా తల్లి పక్షిరాజు నుంచి పొందుకున్న వర్తమానాలే. ఆడైన కాపీ కొట్టి నేను కావాలి. దీంట్లో ఎంత శక్తి ఉందో చూసారా? ప్రత్యక్షత విజయమైన వర్తమానం కావచ్చు, పాపనీయమని కావచ్చు, ఆడైన కావాలి. తల్లి పక్షిరాజు స్వరం గుండా విన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ప్రత్యక్షత రోజు వచ్చేది. అంచాడు. ఇప్పుడు ప్రత్యక్షతలో ఏం చేయాలా? వినాలా. దేన్ని వినాలి? తల్లి పక్షిరాజు స్వరాన్ని వినాలి. ఇదే నీకు ప్రత్యక్షత దొరికించే గొప్ప స్థలము. మీ పాస్టర్ విన్నామనుకో, మీ పెద్దయ్య గారు విన్నామనుకో, ప్రత్యక్షత రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి పక్షిరాజు స్వరం నుంచి వస్తుంది. ఎంతమంది ఉంటారు ఆమేనని? నమ్ముచున్నారా? ప్రత్యక్షత కావాలి, ఎదగాలంటే ఈ మార్గాలే. ఇది కాకుండా నీకు సొంత వేరే మార్గం ఉందనుకో, నువ్వు వేరే మార్గం కూడా వస్తే నువ్వు దొంగ దోచుకోవడం తప్ప మరేమి కావు. నువ్వు సక్సెస్ అయితే గ్రేటే కానీ అయ్యే అవకాశం లేదు అక్కడ. సరే, మరొక మార్గం చూపిస్తాను అని అంటాడు. రెవల్యూషన్ కమ్స్ బై హియరింగ్. దెర్ ఇస్ ఎ లిటిల్ సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఏదో పెట్టబడిన బీజము వినడం ద్వారా నీకు ప్రత్యక్షత దొరుకుతుంది. తల్లి పక్షిరాజు స్వరాన్ని నేరుగా వినాలా, అక్కడే ప్రత్యక్షత లభిస్తా ఉంది. మరొకటి చూద్దాం. ఇవన్నీ ఏంటయ్యా? ఇవన్నీ ఏంటి? ప్రత్యక్షతను పొందుకోవడానికి మార్గాలు.
పొందుకోండి కాదు, ఎట్లా పొందుకోని చూపించబడుతున్నప్పుడు వీటిని ఫాలో అవ్వండి. దయచేసి జాగ్రత్త పట్టుకోండి. చివరి మరొకటి చూపించి ముగించే ప్రయత్నం చేద్దాం. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే వర్తమానంలో the revelation of Jesus Christ. If the revelation is beyond you and time change అవసరం. ఇదే చివరి కొటేషన్. దీని తర్వాత చూద్దాం. If the revelation is beyond you, వచ్చిందా? ఇదివరకు దీన్ని చూసాం కూడా మనం ఈ కొటేషన్. The revelation of Jesus Christ అనే వర్తమానం. ఒకవేళ ప్రత్యక్షత నీ వెనకాల నువ్వు పట్టుకోలేనంత చాలా ఉన్నతంగా దాచిపెట్టబడ్డదా, పైకి చూడు, దేవుని యొద్ద నుంచి దాని సహాయము కోరు. That is the only way you are ever going to get it. That is the only way. పైకి చూసి కోరిక కలిగి ఉండడం మాత్రమే, ఆశించడం మాత్రమే నువ్వు ప్రత్యక్షత పొందుకోవడానికి అసలు మార్గం. కరెక్టేనా? తర్వాత a revelation has to come from God. ఒక ప్రత్యక్షత దేవుని యొద్ద నుంచి రావాలి. It never comes by human. ఇది ఏ మనుషులకు కూడా రాదు. Natural endowments. భౌతికమైన పద్ధతుల గుండా రాదు. But by spiritual endowment. ఆత్మ సంబంధమైన పద్ధతుల మార్గాల గుండానే ప్రత్యక్షత వస్తుంది. You can even memorize the scripture. నీవు అనేకమైన లేఖనాలను బట్టి జ్ఞాపకం పెట్టుకోవచ్చు. And though that is wonderful. అద్భుతమైన విషయమే, మంచిదే అలా పెట్టుకోవడము. That won't do it. కానీ అది నీకు ప్రత్యక్షతను తీసుకురాదు. దుష్టురాలు చెప్పుకున్నాడు ఒక పాపల మార్గం నిలవక, ఆభాసం కూర్చునక, ఇంకా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రి ధ్యానించువాడు ధన్యుడు. ఎసరను ఇట్లా బట్టి పట్టడం మంచిదే, కానీ దీని వల్ల ప్రత్యక్షత రాదు. కరెక్టేనా? ప్రార్థనలో 1000 వాక్యాలు జోడించడం వల్ల ప్రత్యక్షత రాదు. తర్వాత it has to be a revelation from God. అది ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రత్యక్షత అయి ఉండాలా. It says in the word that వాక్యం ఇలా చెప్పుచున్నది, no man can say that Jesus is the Christ except by the Holy Ghost. దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్టుగా పరిశుద్ధాత్మ వలన తప్ప యేసే క్రీస్తుని ఎవడు చెప్పలేడని చెప్తా ఉంది. You have to receive the Holy Ghost. నీవు ఏం చేయాలా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మొట్టమొదటిది ఆశించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. And only then can the Spirit give you the revelation that Jesus is the Christ. అప్పుడే ఆత్మనే నీకు ప్రత్యక్షతనిచ్చేది. నా మాట వింటారా? ఆ గుండం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మనే ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ నీకు ఇచ్చేది. కరెక్టేనా అయ్యా? ఇప్పుడు దేన్ని పొందుకోవాలి? ప్రత్యక్షం ఎలా పొందుకోవాలి? సీక్ అంటే సీక్, కోరుకొనుట, ఆశించుట. ఇప్పుడు నేను నిన్ను మంచిగా గమనించాను, నీకు అర్థమైన భాష చెప్తాను. ఆర్మూర్లో మీకు పవర్ బ్యాంక్ తెలుసా? పవర్ బ్యాంక్ అంటే తెలుసా? ఫోన్ ఛార్జింగ్ పెట్టే గడ్డ. అది రిపేర్ చేసే షాప్ ఎక్కడ ఉంది? తెలీదు. ఎందుకు తెలియదు తెలుసా? మనం ఎవరు కోరుకోలేదు కాబట్టి. కానీ ఎన్నిసార్లు ప్రయాణం చేశాము? 100 సార్లు ప్రయాణం చేశాము. ఎన్ని మార్లు తిప్పాము? లేఖనాల్ని 100 మార్లు తిప్పాము. కానీ ఎలాగైనా కోరుకొని తిప్పుతున్నా? దేన్ని కోరుకొని తిప్పుతూ ఉంటామో అదే కనబడుతుంది. నీకు అర్థమైపోతే సింపుల్ భాష చెప్తున్నా. షాపింగ్ చేయాలా? నీ పిల్ల బచ్చగానికి షాపింగ్ కోసం చూస్తున్నావు, పోతావు బండి మీద. మధ్యలో ఏసీ రిపేర్ షాప్ ఉంటుంది, నీకు తగలదు. నువ్వు దానికోసం చూస్తలేవుగా? నీకు అర్థమైన భాష మంచిది. నువ్వు దానికోసం చూస్తలేవు, నీకు తగలదు. మళ్ళా పోతావు, ఎవడో అక్కడ నాటుకొల్లంతుడు, అది కూడా నీకు తగలదు. నీ చూపంతా వాట్ యూర్ సీకింగ్, దేన్ని కోరుకుంటున్నావు? పిల్లకాయల బట్టల షాప్, ఏదైనా క్లాత్ కనపడిందో దాన్నే చూస్తావు. అంటే
నీ కోరిక దేని మీద అయితే లగ్నం చేయబడి లంగరు వేసినట్టుగా ఉంటుందో ఆ లంగరు వేసిన దాని విషయమైన ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. నువ్వు దాని విషయమైనటువంటి కోరిక కలిగి ముందుకు సాగుతున్నావా, అదే కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షత లాంటిదే. ఎల్లవేళలా నాకు దర్శనాలు కావాలి, నాకు కళలు కావాలన్నావా, అయ్యో వస్తాయి. దేవునితో మాట్లాడాలనుకుంటావా, అట్టగా మాట్లాడతాడు ఆయన. ఆశించు వారికి ఆశించు రీతిలో దొరుకుతాడు, ఆ ప్రత్యక్షత లభిస్తుంది అక్కడ. నా మాట వింటున్నారా? బికాజ్ వీఆర్ సీకింగ్ దాట్. నేనని చెప్పి కోరుకుంటున్నావా, నేననే ఉంటుంది అక్కడ భక్తిలో. మనమన్నామా, మనం ఉంటుంది. ఎదుటివారన్నామా, ఎదుటివారే ఉంటారు. వాట్ ఎవర్ యు సీక్ యు గెట్ ద రెవల్యూషన్ కరెస్పాండింగ్ టు ఇట్. నువ్వు వెతుకుతున్నది ఇప్పుడు బైబిల్లో ఉండవు. అయ్యా ఘోరమైన బాధలో ఉండవు, ఏడుపులు పెడబొబ్బులు, కన్నీళ్ళు ఆగుతలేదు, కాసేపు బైబిల్ చదవడం పట్టుకున్నావు. అయ్యా ఆనందంగా ఉండము, మరలా చెప్తున్న ఆనందంగా ఉండము, ఇది తగ్గుతుందా నీకు? దీనులైన వారు ధన్యులు, దుఃఖించు వారు ఓదార్చబడుతురు, నీ ప్రతి భాష మీద తీసేస్తాను. నువ్వు ఇట్లాంటి వచనం కోసం కళ్ళు ఎత్తుకుతా ఉంటుంది. కరెక్టేనా? నువ్వు వెతుకుచుండినటువంటి నీ ఆలోచన కోణమే ఆ ప్రత్యేకమైన ఆ ప్రత్యక్షత పట్టుకోవడం కారణమవుతుంది. ప్రవక్త అదే చెప్తారు, సీక్ ఇఫ్ ద రెవల్యూషన్ బియాండ్ యూ. ఇప్పుడు మాట చెప్తాను చూడండి, యథార్థంగా మాట్లాడుతున్నాను. నేను ఏదైనా ఒక వర్తమానం చెప్పినప్పుడు దాని నూటికి చూసి అలా గ్రహించకుండా కొంత మట్టుకు గ్రహింపలేని సంగతులతో కూడుకుని ఏదైనా వర్తమానం ఉంటే, అరే ఇది కొంచెం అర్థం కాలేదని అనిపించింది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 మార్లు విని ప్రార్థనలో మోకరించి పెట్టి దాన్ని పొందుకునే కోరిక కలిగిన వారిని పొందుకుంటారు. కానీ సరే సగం అర్థం కాలేదు, పక్కన పెట్టినోడికి ఎప్పటికీ అర్థం కాదు. పూర్తిగా గ్రహించాలి అనే కోరిక బలముగా మనసులో పెట్టబడినప్పుడు తర్వాత భక్తిలో చోటు చేసుకునే అడుగులు ప్రత్యక్షతను గ్రహిస్తాయి. దాన్ని ప్రవక్తడు సీక్ ఇఫ్ ద రెవల్యూషన్ బియాండ్ యూ. నువ్వు పట్టుకోలేనంత ప్రత్యక్షత అయితే సీక్ ఇట్, కోరుకో, అదే కోరుతూనే ఉండు. తర్వాత వినబోయే ఏ వర్తమానంలోనే సరే దానికి సంబంధించిన ప్రత్యక్షత దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడు? when you seek the revelation. Praying for the revelation different, seeking for the revelation different. Seeking అంటే నీ సబ్ కాన్షియస్ లో, నీ మెదడులో దాని విషయమైనటువంటి ఎల్లవేళ ధ్యానం జరుగుతూనే ఉంటుంది. దాన్ని అంటాడు సీక్ రెవల్యూషన్. అయ్యా ఇవి వర్తమానము గుండా, పలకబడినటువంటి వాక్యము గుండా ప్రత్యక్షతను పొందుకునే మార్గాలు. కానీ వీటన్నిటికీ షరతులు ఉన్నాయి. మళ్ళీ అయ్యా వింటున్నారా? లైన్లో ఉన్నారా? హలో, వీటికి షరతులు ఉన్నాయి. మళ్ళీ ఏంటది? వీటన్నిటికీ కూడా షరతులు. ఒకటి, ముందు నిర్ణయం. కరెక్టేనా? అంగీకరించిన వారు ఆమె చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు ముందు నిర్ణయంలో లేనోడు ఒకడు, బీజంలో లేనోడు ఒకడు, అబద్ధ బీజము, అబద్ధ అభిషేకం కలిగిన వాడు, ఓ విపరీత తగినంత ప్రార్థన పిలుచుట, తగినంత లోతు తగ్గుతుడు. వాడు దొరుకుతుంది ప్రత్యక్షత? దొరకదు. వాడు ఒకటి కాదు, ఈ 8 చేసా దొరకదు. ఎందుకంటే అది ముందు నిర్ణయం ఆధారపడుతుంది. ఎస్ఆర్లో తర్వాత సరి అయిన సమయము. అన్నింటికి సమయము కలదు. విప్పుటకు, దాచుటకు, తెరుగుటకు, కప్పుటకు, ప్రతిదానికి సమయం కలదు. అన్ని విషయాలకు సమయాలు ఉంటాయి. ఈ రోజున ఒక దాని గురించి నువ్వు తగినంతగా తగ్గినా ప్రార్థన చేసినా ఇప్పుడు రాకపోవచ్చు, తగిన సమయంలో ప్రయత్నించాలి. ఇన్ని 8 ఉన్నా సరే ఇప్పుడు ఈ సమయంలో దేవుడికి బయలుపరచదు అనుకుంటే 8 కాదు 18 చేసినా రాదు నీకు. ఆ సమయం రావాలా? అట్లా ఈ విషయాలకు కూడా ప్రత్యేకమైన నియమాలు ఆధారపెట్టబడ్డాయి.
కరెక్టేనా? తర్వాత పర్పస్. మనం వర్తమానం నుంచి మాట్లాడుతున్నామా? ఆమె కారణం మరి ఉద్దేశం. ఇందుకీ ఎందుకు ప్రత్యక్షత? వై? దేనికి? ఏం చేసుకుంటావు? జ్ఞానాలు చూపించుకుంటావా? ఇనుము అనుకొని కర్ర ముక్క దగ్గరికి, ప్లాస్టిక్ ముక్క దగ్గరికి, తల ముక్క దగ్గరికి వెళ్తావా? మీకు అర్థం కావట్లే. కన్నడ నేర్చుకొని వస్తాను మీకోసం. లేదు దేని కొరకు ఆయన వచ్చాడు? కారణము ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది. ఒక తల్లికి తనకు దేవుడు పాలన అనుగ్రహించాలంటే ఎవరి కోసం అనుగ్రహిస్తుంది సార్? బిడ్డ కోసం. ఆ బిడ్డకి ఆ పాలు అవసరం కనుక తల్లికి ఇస్తాడు. అట్లాగే ప్రత్యక్షతలు కూడా దాని కొరకే. నువ్వు ఏదైనా జయించిన కొరకే ప్రత్యక్షత రావాలా? లేదా నీ వల్ల ఏమైనా బలపరచబడేది ప్రత్యక్షత రావాలా? నిర్ణయించిన కాలం మీద ప్రత్యక్షత రావాలా? ఈ ప్రత్యేకమైన కారణాలు ఈ షరతుల్లో లేకుండా నాకు ప్రత్యక్షత కావాలి కావాలి కావాలి. దేనికి? 10 మంది చూపించుకోవడానిక? అట్లా ఇవ్వడు దేవుడు. సరైన కారణము సరైన ఉద్దేశం ఉంటేనే ఆయన బయలుపరుస్తాడు తప్ప వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రఖ్యాతల కోసం దేవుడు ఇవ్వడు. ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా తన పేరును చూపించుకోవడం కోసం కనుక ప్రత్యక్షతను అడిగితే రావు, ఎగిరిపోతారు ఒక రోజున. ఈ షరతులు జ్ఞాపకం ఉంచుకొని ఇంకా ఉన్న షరతులు దేవుడు అనుగ్రహిస్తే ముందుకు సాగిపోదాం. అయ్యా జాగ్రత్త. ప్రత్యక్షత అనే ఆత్మ వస్తేనే ప్రత్యక్షత వస్తుంది. ప్రత్యక్షతే విజయాన్ని అనుగ్రహిస్తుంది. ప్రత్యక్షతే వాక్యంలో ఉండే అక్షరాలు ఆత్మగా మనకు బహిర్గతం చేస్తుంది. ఇదైనా మనకు విజయాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేది. ప్రత్యక్షత పొందుకునే మార్గాలు విన్నారు, పొందుకోవడం ఒకటి ఆలస్యము. ఇకపై యుద్ధాలు మొదలు పెట్టేసేదే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.